రాజ్యస్య యతోన్మయాదితరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయాదికవయే ముహ్యంతి యస్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరా జుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్య మావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మ మోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్ జై గోవింద. ధ్రువుడు యక్షులందరినీ కూడాను చంపుతుంటే వచ్చినటువంటి మనువు అనేక రకాలుగా అతనికి హితాన్ని బోధించి, ఆ బోధించిన తర్వాత అతను అన్నాడు, నువ్వు కుబేరుడి పట్ల అపచారం చేసావు కనుక అతన్ని క్షమాపణ వేడుకోమన్నాడు, అతన్ని సంతోషపెట్టమన్నాడు. ఇలా అని అతను వెళ్ళిపోయాడు. తర్వాత ధ్రువుడి ఎదురుగా కుబేరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ ధ్రువుడు
చాలా వినయంగా చేతులు జోడించి నిలబడ్డాడు. అప్పుడు యక్షరాజు అన్నాడు కదా, ఏమయ్యా రాజకుమారా, మీ తాతగారి యొక్క ఉపదేశాన్ని విని ఎటువంటి పరిస్థితుల్లోనూ విడువరానటువంటి కోపాన్ని నువ్వు విడిచావు. చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది నీకు. అలాంటి కోపాన్ని నీ తాతగారి యొక్క మాటలతో నువ్వు విడిచేసావు. నాకు చాలా సంతోషంగా ఉంది. యుద్ధాన్ని ఆప్ చేసేసావు. యథార్థంగా అయితే నువ్వు యక్షుల్ని చంపడం కానీ యక్షులు నిన్ను చంపడం కానీ చేయలేదు. శరీరాలే పోయాయి, ఆత్మకి నాశనం లేదు కదా అన్నాడు. అని శరీర ఆత్మ భ్రాంతి వల్ల నేనే నేనే అని అనుకుంటూ ఉంటారు కనుక నేను చచ్చాను, నేను బ్రతికాను అని అనుకుంటారయ్యా. అలాంటివి ఏమీ లేవు. దుఃఖం వల్ల విపరీతమైనటువంటి అవస్థలే ఇవన్నీ కూడా అన్నాడు. ఓ ధ్రువ, నీకు భగవంతుడు మేలు చేస్తాడు. సంసార బంధాలన్నింటినీ కూడా తెంచుకోవడానికి సర్వభూతాల మీద కూడాను సమదృష్టితో ఉండు. నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో, సందేహించకన్నాడు. కుబేరుడి యొక్క మాటలు విన్నటువంటి ధ్రువుడు పైన ఆ మాటలు ప్రభావం చాలా చక్కగా పడింది అతని మీద. అతను వరం కోరుకోమన్నాడు కనుక వరం అడిగాడు. నాకు కావలసినటువంటి వరం ఏమిటి అంటే, నారాయణుడి మీద నా మనస్సు ఎప్పుడూ చంచలించకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి. దుస్తరమైనటువంటి ఈ అంధకారం, అజ్ఞానం అనేటువంటి అంధకారం నుంచి నేను అనాయాసంగా బయటపడిపోవాలి. ఇంతకు మించి కోరిక నాకేమీ లేదన్నాడు. సరే, కుబేరుడు కూడా ధ్రువుడు కోరినటువంటి వరాన్ని ఇచ్చాడు. ఇచ్చి అంతర్ధానమైపోయాడు. ధ్రువుడు సుమారు 36,000 సంవత్సరాలు రాజ్యాన్ని చేశాడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, భగవంతుని యొక్క సాక్షాత్కారం అవితే వెంటనే మోక్షం వచ్చేస్తుంది అనుకుంటారు, కానీ రాదు. మరి ఎప్పుడు వస్తుంది అంటే, అతనికి ఆ జన్మకి ఇచ్చినటువంటి ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉన్నదో అది పూర్తయిన తర్వాతనే మోక్షాన్ని పొందుతాడు. మరి ధ్రువుడు సాక్షాత్తు పరమాత్మని దర్శనం చేసుకున్నాడు. చేసుకోగానే అతనికి మోక్షం వచ్చేయాలి, రాలేదు. నీకు ఇంకా 36,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తావయ్యా అని చెప్పాడు ఆయన. 36,000 సంవత్సరాల ప్రారంధం ఉన్నది, అనుభవించాలి. అయితే పరమాత్మని దర్శనం చేసుకున్నాడు కనుక తాను చేసేటువంటి కర్మల యొక్క ఫల ప్రభావం అతని మీద పడదు. అంటే ఆయా ఫలాలు ఇతన్ని అంటుకొని మళ్ళీ వచ్చే జన్మకి కారణం అవ్వడం అనేటువంటిది ఉండదు. మనకి 3 రకాలుగా ఉంటాయి పాపపుణ్యాలు. సంచితమని, అలాగే ప్రారబ్ధమని, ఆగామి అని. ఇప్పుడు సంచితం అంటే అనేక జన్మల నుంచి మనం సంపాదించుకున్నటువంటి పాపరాశి, పుణ్యరాశి. అందులో నుంచి పరమాత్మ మనం అనుభవించడానికి అంటే కొంత ఆ రాశిలో నుంచి కొన్ని కర్మలు బయటికి తీసి పెడతాడు. ఆ కర్మలు మనం అనుభవించడానికి యోగ్యమైనటువంటి శరీరాన్ని మనకిస్తాడు. ఆ ఇచ్చి ఆయా కర్మలన్నింటినీ మన చేత అనుభవింపజేస్తాడు. అయితే ఆయా కర్మలు మనకి ముందుగానే లిఖించబడి ఉంటాయి. అదే మనకి తలరాత అంటూ ఉంటారు. దాన్నే ప్రారబ్ధం అంటారు. అలా వచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో అది మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ మనకి ఫీడ్ అయిపోయి ఉంటుంది. అందువల్లే మన జీవితంలో మన ప్రమేయం ఉన్నా లేకపోయినా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అట్లా అని మన ప్రమేయం ఏమీ అవసరం లేదని కాదు, మనకు కావలసిన మన ప్రయత్నం మనం చేసుకుంటూనే వెళ్ళాలి. ఇది ఎలా మీరు అనగలరండి? మనకి పూర్వకర్మానుసారంగా మనకి ఏదైతే నిర్ణయింపబడిందో అదే జరుగుతోంది అని మీరు ఎలా అనగలరు? మనం ఈవేళ సంకల్పించి ఏదైనా కార్యం చేస్తే అది సఫలం అవుతుంది కదా.
పూర్వ సంబంధమైనటువంటి కర్మే కనుక అయినట్లయితే అది సఫలం కాకూడదు కదా. నిజమే, అన్నీ సఫలం అవుతున్నాయా? సఫలం కావడం లేదు. మనం ఎన్నో సంకల్పాలు చేస్తాం, అందులో ఏదో 1-2 సంకల్పాలు మాత్రమే సఫలమవుతున్నాయి. మరేమి ఎందుకు కావడం లేదు? ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనేటువంటిది ముందుగా నిర్ణయింపబడిందో అది అప్పుడు అలాగే జరుగుతుంది. దాన్ని నువ్వు కాదనలేవు, నువ్వు తప్పించలేవు. దాన్నే ప్రారబ్ధం అంటాం. ఆ ప్రారబ్ధ కర్మని అనుభవిస్తే కానీ అది పోదు ఎటువంటి పరిస్థితుల్లో. పోనీ మీరు అన్నట్లుగా ఏమండి, ఆ ప్రారబ్ధ కర్మ అనేటువంటి దాన్ని ఎవరైనా భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన తీసేయలేడా? హరినాపి హరేనాపి బ్రహ్మనాపి సురైరపి లలాట లిఖిత రేఖ పరిమాష్టం నశక్యతే అంటుంది శాస్త్రం. హరినాపి హరేనాపి, హరి కానీ హరుడు కానీ, బ్రహ్మనాపి ఆ బ్రహ్మ కానీ, సురైరపి ఇతర దేవతలు కానీ, ఎవ్వరి చేత కూడా లలాట లిఖిత రేఖ, మన లలాటంలో లిఖింపబడినటువంటి రేఖ అంటే మన ప్రారబ్ధ కర్మ పరిమాష్టున్న శక్యతే, ఎవ్వరి చేత కూడాను దాన్ని తుడిచివేయడానికి సామర్థ్యం లేదు, చేయబడలేదు. తప్పనిసరిగా మనం అనుభవిస్తే కానీ ఆ కర్మ పూర్తి కాదు. కనుక మన ప్రారబ్ధ కర్మ మొదటి నుంచి చివరి దాకా, పుట్టుక నుంచి చావు దాకా నడిపేటువంటి ప్రతి క్షణం ఇది ఎలా నిర్ణయింపబడిందండి? మన కర్మలన్నింటినీ కూడాను అలా 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 ఫీడ్ చేసుకుంటూ వెళితే ఎప్పటికీ అతనికి ఎండ్ అవుతుందో, అంటే చివరి అవుతుందో అప్పటికి మృత్యువుని ఇస్తాడు. అంటే ఆయా కర్మలన్నీ కూడా మనం అనుభవించుకుంటూ వచ్చి తీరవలసింది. చివరికి మనకి మృత్యు వస్తుంది. అదిగో అలాగా ఇది ప్రారబ్ధం అంటారు. ఈ ప్రారబ్ధ కర్మ భగవంతుణ్ణి నేను ఆశ్రయించాను. చాలామంది అనుకుంటుంటారు అజ్ఞానం చేత, నేను ఎన్నో పూజలు చేస్తున్నా, ఎన్ని రకాలుగానూ భగవంతుడిని ఆరాధిస్తున్నా, ఏమేమి చెప్పారో ఆ నియమాలన్నీ నేను ఆచరిస్తున్నా, అయినా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. అరే, నీకు ఈ కష్టం వచ్చింది ప్రారబ్ధం వల్ల. ఈవేళ నువ్వు చేస్తున్నటువంటి భగవద్ ఆరాధన ఆగామి అంటారు. అంటే మనం ఒక పక్కన ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తున్నాం, మనకి ఈవేళ ఉన్నటువంటి జ్ఞానం చేత, ఉన్నటువంటి ఇంద్రియాల చేత కొన్ని కొత్త కర్మలు చేస్తున్నాం. ఈ కొత్త కర్మల వల్ల కొన్ని ఫలాలు వస్తాయి మనకి. ఈ కొత్త కర్మల వల్ల వచ్చేటువంటి ఫలాలన్నింటినీ ఆగామి కర్మలు అంటారు. సంచితమేమో అనేక జన్మల నుంచి సంపాదించుకున్న రాశి, దాంట్లో నుంచి కొంత అనుభవించడానికి తీయబడినటువంటిది ప్రారబ్ధం. మళ్ళీ అది అనుభవిస్తూ వచ్చినటువంటి జన్మ వల్ల ఉన్నటువంటి జ్ఞానము లేదా ఇంద్రియాల చేత మళ్ళీ కొత్తగా చేయబడేటువంటి కర్మలు ఆగామి. కనుక ఇప్పుడు ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నాం, ఆగామిగా కొన్ని కర్మలు చేస్తున్నాం. చేస్తూ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ మనం మన అకౌంట్లో క్రెడిట్ చేసుకుంటున్నాం. ఆ రాశి ఉన్నది కదా, ఆ రాశిలో మళ్ళీ వాళ్ళు కొత్తగా కర్మలు చేస్తూ ఆ పుణ్యమో పాపమో అనేటువంటి దాన్ని మళ్ళీ క్రెడిట్ చేసుకుంటున్నాం, దాన్ని కలుపుకుంటున్నాం. అందుకనే ఎన్ని జన్మలు ఎత్తినా అది తరగడం లేదు. అది తరగాలి అంటే నువ్వు అనుభవిస్తూ ఉండాలి, మళ్ళీ దాంట్లో కలుపుకునే ప్రయత్నం చేయకూడదు. కానీ మనం చేస్తూనే ఉన్నాం, మళ్ళీ దాంట్లో కలుపుకుంటున్నాం కనుక అది పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడు. కొంతమందికి అయితే ఎందుకు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాను? రావట్లేదు, ఎందుకు కదిలించకండి అసలు దాన్ని.
అలా అందరూ కూడా వాళ్ళ యొక్క కర్మలు వాళ్ళకి నిర్ణయింపబడినటువంటి సమయంలో తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. రావట్లేదు. సరే రావట్లేదు. అవి రావట్లేదు. అతిగా వెళ్ళి కలుగుతారు ఉన్నవాళ్ళు ఉండకుండా. అనవసరమైన ఫీలింగ్స్. ఇలా ప్రారబ్ధ కర్మని అనుభవిస్తూ వెళతాడు. అయితే ఈ అనుభవింపబడేటువంటి ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉన్నదో అది చిట్ట చివరి దాకా తాను అనుభవించి తీరవలసిందే. మరి భగవంతుణ్ణి ఆశ్రయించాం కదండి, మేము ఎన్నో రకాలైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి కర్మలు చేశాం కదండి, మరి ఇది ఎందుకు పోదు అని అంటే, మనం ఒక పక్కన పూర్వకర్మల్ని అనుభవిస్తున్నాం, ఇంకో పక్కన కొత్త కర్మల్ని చేస్తున్నాం. నువ్వు అనుభవించేటువంటి దుఃఖాదులు ఏవైతే ఉన్నాయో, సుఖాదులు ఏవైతే ఉన్నాయో కొన్ని పూర్వకర్మల నుంచి వస్తున్నాయి కనుక అది పూర్వకర్మానుసారంగా జరగవలసినటువంటిది జరిగి తీరుతుంది. దాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. ఏ దేవత కూడాను దాన్ని పోగొట్టలేడు కనుక తప్పనిసరిగా తాను అనుభవించవలసిందే. ఇప్పుడు చూడండి, మనకి ప్రవచనంలో మధ్యలో ఆగిపోయే కర్మ ఉన్నది, తప్పించుకోలేము. నడుస్తూ ఉన్నటువంటి దానికి ఒక ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్టుగా అలాగా మనం చెప్పుకునేటువంటి విషయానికి ఓ అడ్డుకట్ట, ఇది క్షణాల పాటు ఇలా ఉండవలసింది. అప్పటిదాకా బాగుపడలేదు, అయిన తర్వాత కానీ బాగుపడలేదు విషయం అది. అంటే ఇలాగ ప్రారంభం అనేటువంటిది తప్పదు. అది మనం ఊహించామా? ఊహించలేదు. ఏ సమయానికి ఏం జరగాలో ఆటోమేటిక్గా అది జరిగిపోతూ ఉంటుంది. పక్కన మనం కొన్ని కర్మలు కొత్తగా చేస్తున్నాం, అవన్నీ కూడాను మళ్ళీ పెంచుకుంటున్నాం, వెళ్తున్నాం. కొంతమందికి వాళ్ళు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలం ఈవేళ మనం అనుభవించేటువంటి ప్రారబ్ధ కర్మ కన్నా కూడాను కొన్ని రెట్లుగా కూడా వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో సంపాదించుకుంటారు. కొన్ని రెట్లుగా. కొంతమంది ఈ ప్రారబ్ధ కర్మ కన్నా కూడా కొన్ని వేల కోట్ల రెట్లుగా పరమపదాన్నే పొందుతారు. అంటే ఇదే జన్మలో ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ వారికి ఉండేటువంటి మనస్థితి వల్ల పరమాత్మని పరిపూర్ణంగా ఆశ్రయించి తద్వారా వాళ్ళకు ఉండేటువంటి పాపాలన్నింటినీ కూడాను క్షాళనం చేసుకొని వెళతారు. ధ్రువుడు ఈవేళ ఇదిగో ఈ విధంగా జన్మించి సాక్షాత్తు పరమాత్మని పొందాలి, ఆ విధంగా ఉన్నది అతనికి. ఆ పరమాత్మని దర్శనం చేసుకున్న తర్వాత కూడా 36,000 సంవత్సరాలు ఇంకా అతనికి ప్రారబ్ధం ఉన్నది. ఆ ప్రారబ్ధాన్ని అనుభవించాలి. ఒక పక్కన అది అనుభవిస్తూ ఆయన కొత్త కర్మలు చేస్తున్నాడు. ఇదో ఇప్పుడు చూడండి, ఇది కూడా ప్రారబ్ధమే అనుకున్న యక్షులందరినీ కూడా చంపడం అనేది ఇది ఒక కర్మ. దీని నుంచి మళ్ళీ తన యొక్క పాపపుణ్యాల యొక్క రాశిలో ఇది కలవాలి, కానీ కలవలేదు, కలవదు. భగవంతుని దర్శనం చేసుకున్నారు కనుక ఇక చేయబడేటువంటి కర్మలన్నీ కూడాను నాశనం అయిపోతాయి. ఎలా అవుతాయి అని అంటే, ఒక పెనంలో మన
ఏమంటారు, మూకుడ వాణ అంటుంటారు. దాంట్లో మనం వేసి 4 గింజల్ని వేయిస్తే మొలకెత్తకుండా అది మాడిపోయినట్లుగా ఒక బీజం, ఒక ధాన్యం భూమిలో పెడితే మొలకెత్తుతుంది. కానీ దాన్ని కనుక ఒక వాణాయిలో వేసి వేయించామనుకోండి, వేయించబడినటువంటి గింజ మొలకెత్తుతుందా? మొలకెత్తదు. అలాగే ఆగామి కర్మ మొలకెత్తేదే, కానీ భగవంతుని యొక్క దృష్టితో అది మాడిపోతుంది. ఎప్పుడైతే మాడిపోతుందో మళ్ళీ అది ఇంకొక కర్మని పుట్టించేటువంటిది కాదు. కనుక అంతటితో అది క్లోజ్. భగవంతుడి యొక్క అనుగ్రహంతో సంచితం అనేటువంటి పాపం పోతుంది, ఆగామి అనేటువంటి పాపం పోతుంది. మధ్యలో మిగిలేటువంటిది ప్రారబ్ధం ఒక్కటే. ఈ ప్రారబ్ధాన్ని తప్పనిసరిగా అనుభవించి తీరవలసిందే. భగవంతుణ్ణి ఆశ్రయించాం కదా పోదు అని అనుకోవద్దు, అది పోతుంది. కానీ ఎలా పోతుంది అంటే కర్మ కర్మగానే మిగులుతుంది. దాని యొక్క ఫలం మాత్రం నీ మనస్సుకి కష్టాన్ని కలిగించకుండా పోతుంది. ధ్రువుడి యొక్క చరిత్రలో మనం తెలుసుకున్నటువంటి ఒక విశేషం ఇది. అలాగే ప్రహ్లాదుడి చరిత్రలో కూడాను ఈ విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సరే, ఇలాగా 36,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఆ పరిపాలనలో ప్రజలందరినీ కూడాను కన్న బిడ్డల్లాగా చూసుకున్నాడు. ప్రజలందరూ కూడా అతన్ని తండ్రిలాగానే చూశారట. అనేక రకాల యజ్ఞ యాగాదులు చేశాడు. నారాయణుడికి ప్రియం కనుక నారాయణుడికి సంతోషం కలిగించాడు. చివరికి తాను వృద్ధుడయ్యాడు. తన పిల్లవాడైనటువంటి ఉత్కలుడు అనేటువంటి పిల్లవాడిని పిలిచి అతనికి రాజ్యాభిషేకం చేశాడు. చేసి తాను బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ పవిత్రమైనటువంటి జలాల్లో స్నానం చేసి స్థిరమైనటువంటి ఆసనం వేసుకొని అలాగే ప్రాణాయామం చేస్తూ వాయువుని వశపరుచుకున్నాడు. ఇంద్రియ వాసనలన్నింటినీ కూడా మరలించేశాడు. పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని ధ్యానించాడు. చిట్ట చివరికి ఆ విరాట్ స్వరూపాన్ని కూడా మనస్సులో త్యజించేసి ఆయన మీద భక్తితోటి నేత్రాల నుండి ఆనందమైనటువంటి ఆనందం చేత అశ్రువులు కారుతూ ఉంటే హృదయం ద్రవించిపోతే శరీరం పులకరించిపోయిందట. ఆ దేహాభిమానం అనేటువంటిది పూర్తిగా పోయింది. నేను ధ్రువుణ్ణి అనేటువంటి ఆలోచన పూర్తిగా నశించిపోయింది. ఆకాశంలో ఇలా ఉన్నటువంటి స్థితిలో ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి చంద్రుడా, మళ్ళీ ఇంకొక రెండవ చంద్రుడు వచ్చాడా అన్నట్లుగా ఒక విమానం కనిపించిందట అందరికి, ధ్రువుడికి. అది ధ్రువుడి వద్దకి వచ్చి అలా ఆకాశంలో నుంచి దిగి అతని దగ్గర ఆగిందిట. అందులో సుందరమైనటువంటి 2 దేవతలు ఉన్నారు. వాళ్ళని చూశాడు ధ్రువుడు. వారు భగవంతుని యొక్క కింకరులు లాగా కనిపిస్తున్నారు అని అనుకున్నాడు. వాళ్ళకి చేతులు జోడించి నమస్కరించాడు. నారాయణుడి యొక్క నామాన్ని గొప్పగా కీర్తించాడు. అప్పుడు విమానం నుంచి నందుడు, ఉపనందుడు, సునందుడు అని చెప్పబడేటువంటి 2 విష్ణు దూతలు కిందకి దిగారు. దిగి, ఓ ఆయుష్మంతుడా, నీకు ఇది ఉత్తమోత్తమైనటువంటి విమానం, సాక్షాత్తు నారాయణుడు నీ కోసమని పంపించాడు. నీ పూర్వులు కానీ మరెవ్వరూ కానీ చేరుకోలేనటువంటి పరమపదానికి నిన్ను చేరుస్తుంది ఇది, రా అని ఆహ్వానించారు. పరమ భాగవతోత్తముడైనటువంటి ధ్రువుడు భగవంతుని యొక్క అనుచరులు చెప్పినటువంటి మాటలు విన్నాడు. వెంటనే వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనాది నిత్యకర్మలన్నీ ముగించుకున్నాడు. బదరికాశ్రమంలో ఉన్నటువంటి మునులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమస్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సుల్ని పొందాడు. అలాగే విమానం దగ్గరకు వచ్చాడు. ఆ దేవ విమానానికి పూజ చేశాడు, దానికి ప్రదక్షిణ చేశాడు. ఆ నందుడు, సునందుడు మొదలైనటువంటి వారికి నమస్కరించి దివ్య విమానాన్ని ఎక్కడానికి సిద్ధపడ్డాడు. సరిగ్గా ఆ సమయంలో మూర్తిమంతమైనటువంటి మృత్యువు, అంటే రూపాన్ని దాల్చినటువంటి మృత్యువు తన దగ్గరకు వచ్చి నిలబడింది. నిలబడడం చూశాడు ధ్రువుడు. వెంటనే ఆ మృత్యువు అంటే యమధర్మరాజు వంగాడు. అతను దాంట్లోకి ఎక్కడానికి తాను ఒక మెట్టు అయ్యాడు.
అతని యొక్క శిరస్సు మీద కాలు పెట్టి విమానంలోకి ఎక్కాడు ధ్రువుడు. అంటే ఇక్కడ మనకి సూచిస్తున్నారు, పరమాత్మని గనక ఆశ్రయిస్తే అతను మృత్యువుని కూడా జయించగలుగుతాడు అని. మృత్యువుని కూడా జయించగలిగేవాడు ఒక్కడే నారాయణుడి యొక్క పరమ భక్తుడు. నారాయణుణ్ణి పరిపూర్ణంగా ఆశ్రయించినటువంటి వాడికి మృత్యువు స్వయంగా తానొచ్చి దాస్యం చేస్తుంది. అదిగో ఆ మృత్యువు యొక్క తల మీద కాళ్ళు పెట్టాడు, దాంట్లోకి ఎక్కాడు, ఆ విమానంలోకి. ఎక్కిన తర్వాత ఆకాశంలో దుందువులు మ్రోగాయి, అలాగే అద్భుతమైనటువంటి మృదంగాలు మోగాయి, గంధర్వులందరూ గానం చేశారు, పుష్పవాన కురుస్తోంది. విమానం నెమ్మదిగా బయలుదేరింది. ధ్రువుడు తన తల్లి వెంటనే ఆ విమానం బయలుదేరగానే, ఏమిటి నేను ఇంత స్వార్థపరుణ్ణయ్యాను, నా తల్లి రాకుండా నేను ఒక్కడనే ఎలా వెళతాను పరమపదానికి అనుకున్నాడు. వెంటనే తన తల్లి జ్ఞాపకం వచ్చి సునీతి ఆమెను వదిలి వెళ్తున్నాననేటువంటిది మనస్సులో భావించాడు. ఈ భావన వెంటనే వాళ్ళు గ్రహించారు. నందుడు సునందుడు ఇద్దరు కూడా గ్రహించి, నాయనా నువ్వేం బెంగపడకు, అదిగో చూడు దూరంగా నీకు ఇంకొక విమానం కనిపిస్తోంది కదా అన్నారు. ధ్రువుడు చూశాడు, అందులో నీ తల్లి వెళుతోంది నీకన్నా ముందుగా అన్నాడు. నీకన్నా ముందుగా నీ తల్లి వెళుతోంది చూడమన్నాడు. చూశాడు, చాలా ఆనందపడ్డాడు. అలా ఆ విమానం బయలుదేరి వెళుతుంటే సూర్యుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా అతనికి దగ్గరగా కనిపించాయి. అన్నిటినీ దాటుకుంటూ వెళుతున్నాడు. విమానంలో వెళుతున్నటువంటి దేవతలందరూ కూడా కనిపించారు. వాళ్ళందరినీ దర్శించుకున్నాడు. వాళ్ళందరూ కూడా పరమానందంతో పుష్పవర్షం కురిపించారు ఇతని మీద. 3 లోకాలు దాటిపోయాడు ధ్రువుడు విమానంలో. సప్తవర్షి మండలాన్ని కూడా దాటాడు. ఆ మీద భగవంతుని యొక్క పరమపదాన్ని చేరుకున్నాడంటే భగవంతుడు నిర్ణయం చేసినటువంటి ధ్రువలోకాన్ని చేరాడు. ఎంత ఆశ్చర్యమయ్యా అంటున్నాడు మైత్రేయుడు విదురుడితో. చిత్రం కదా, అజితుడైనటువంటి వాడు నారాయణుడు. ఎవ్వరూ అతన్ని జయించలేరు, ఎవ్వరికి అతను ఓడిపోడు ఎప్పుడు. అలాంటి అజితుడైనటువంటి నారాయణుడు ఓడిపోవాలి అంటే ఒకే ఒక్క సాధనం, భక్తి. ఆ భక్తి అనేటువంటిది ఆయన్ని కూడా ఓడించేస్తుందిట. ఆయన కూడా లొంగిపోతాడట. ఆ ఒక్కదానికి మాత్రమే వశమయ్యేటువంటి వాడు కదా నారాయణుడు. తన భక్తుల యొక్క గుణాల ద్వారానే ఎప్పుడూ పరాజితుడైపోతూ ఉంటాడు పరమాత్మ అని అంటూ, ధ్రువుడు 5 సంవత్సరాల వయస్సులోనే, కొద్ది రోజుల్లోనే, మరి 6 మాసాల్లో పరమాత్మను పొందడం అంటే అసాధ్యమైనటువంటి క్రియ. అలా కొద్ది రోజుల్లోనే నారాయణుని ఆరాధించడం ఏంటి, ఆయన స్థానాన్ని పొందడం ఏంటి. భూలోకంలో ఏ రాజైనా సరే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమాత్మని దర్శనం చేసుకున్నా ఇలాంటి స్థానాన్ని ఎవరూ పొందలేదు. దేవతలు కాదు, మానవులు కాదు, ఋషులు కాదు, ఎవ్వరూ పొందనటువంటి మహత్తరమైనటువంటి స్థానం కొద్ది రోజుల్లో పొందాడు ధ్రువుడు. ఎంతవాడు కదా అన్నారు. ఇలాంటి ధ్రువుడి యొక్క చరిత్రని ఎవరైతే వింటారో, ఇది పరమ పవిత్రమైనటువంటి చరిత్ర, ఇది ధన్యం, యశస్సుని పెంచుతుంది. ఇది విన్నటువంటి వాళ్ళకి ఆయుష్ని వృద్ధి చేస్తుంది, పవిత్రతని కలిగిస్తుంది, పరమ మంగళ స్వరూపం ఇది, ఉత్కర్షమైనటువంటిది, స్వర్గాన్ని కలిగిస్తుంది, ధ్రువస్థానాన్ని కూడా ఇస్తుంది. ఈ పవిత్రమైనటువంటి గాథని వింటే మనశుద్ధిని కలిగిస్తుంది, ప్రశంసనీయమైనటువంటిది, పాపాలని నాశనం చేసేటువంటిదయ్యా అని ధ్రువుడి యొక్క చరిత్రను వినిపించి దాని యొక్క ఫలాన్ని కూడా చెప్పాడు సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకి. సరే, ఇక ధ్రువుడి యొక్క కుమారుడు ఉత్కలుడు అన్నాం. అతనికి పట్టాభిషేకం చేశాడు ధ్రువుడు. కానీ అతను మాత్రం రాజ్యాన్ని అనుభవించలేదు. ఎందుకు అనుభవించలేదు అంటే అతను జన్మతః చాలా శాంత స్వభావుడు, వైరాగ్య సంపన్నుడు.
సకల భూతాలని కూడాను, సకల భూతాల్లో కూడాను భగవంతుడిని చూసేవాడు భగవంతుడిలో సకల భూతాలని చూశాడు. తనలో కూడా లోకాలని చూశాడు, తాను అన్నిట్లోనూ చూసుకోగలిగాడు. యోగాగ్నిలో తన యొక్క వాసనారూపమైనటువంటి మాలిన్యాన్నంతటినీ కాల్చివేసుకున్నటువంటి మహానుభావుడు. అందువల్ల అతని యొక్క ఆత్మ నిర్మలమైనటువంటి జ్ఞానాన్ని పొందింది. అతనికి భేదబుద్ధి అనేటువంటిది లేదు. ఏ ప్రాణిని తనకన్నా వేరుగా ఎప్పుడూ చూసేవాడు కాదు. ఇలా తిరుగుతూ ఉంటే లోకులందరూ కూడాను ఇతన్ని పిచ్చివాడు అనుకున్నారు, మందబుద్ధి అనుకున్నారు. మంత్రులు అతన్ని మూర్ఖుడు అనుకొని రాజ్యాన్ని ఏలుకోవడానికి వీలైనటువంటి వాడు కాడు, ఇతను అసమర్థుడు అని, ఈ భౌతికమైనటువంటి ప్రజ్ఞ లేనివాడు అని ఉత్కలుణ్ణి రాజ్యం నుంచి, ఆ పదవి నుంచి తొలగించేశారు. తొలగించేసి ఆ భ్రమి అనేటువంటి అతని యొక్క కుమారుడున్నాడు. ఆ కుమారుడైనటువంటి వత్సరుడు అని చెప్పబడేటువంటి అతనికి రాజ్య పట్టాభిషేకం చేశారు. అక్కడి నుంచి ఆ వత్సరుడి యొక్క వంశాన్ని ఒక్కసారి మనం విందాం. వత్సరుడు, అలాగే సువీధ అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళకి పుష్ణార్ణుడు, తిగ్మకేతుడు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనేటువంటి సంతానం కలిగారు. ఈ పుష్ణార్ణుడు అని చెప్పబడేటువంటి అతనికి ప్రభ అనేటువంటి భార్య ఉన్నది. ఆమెకి ప్రాతస్సు, మధ్యందినుడు, సాయంకాలుడు అనేటువంటి ముగ్గురు సంతానం కలిగారు. ఈ పుష్ణార్ణుడికే ప్రభ అనేటువంటి భార్యతో పాటు దోష అనేటువంటి భార్య కూడా ఉంది. ఆమెకి ప్రదోషుడు, నిషీధుడు, వ్యుష్టుడు అనేటువంటి ముగ్గురు సంతానం కలిగారు. అయితే ఆ ముగ్గురు సంతానంలో వ్యుష్టుడు అని చెప్పబడేటువంటి అతనికి మళ్ళీ పుష్కరిణి అనేటువంటి ఒక భార్య ఉన్నది. వీళ్ళకి సర్వతేజస్సుడు అంటే చక్షువు అని అంటూ ఉంటారు ఆయన్ని. ఆ తర్వాత ఆ చక్షు అని చెప్పబడేటువంటి వాడికి ఆకూతి అని భార్య ఉన్నది. వాళ్ళకి చాక్షుషుడు అనేటువంటి అతను పుట్టాడు. ఆయనకి నడ్వల అనేటువంటి భార్య ఉన్నది. వీళ్ళిద్దరి వల్ల పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, ప్రద్యుమ్నుడు, శిబి, ఉల్మకుడు అని చెప్పబడేటువంటి వాళ్ళు 12 మంది సంతానం ఉన్నారు. ఇందులో మళ్ళీ ఉల్మకుడు అని చెప్పబడేటువంటి వాడికి పుష్కరిణి అనేటువంటి భార్య ఉన్నది. ఆమె ద్వారా అంగుడు, సుమనుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరుడు, అలాగే గండు అనేటువంటి సంతానం ఉన్నారు. అందులో మొట్టమొదటి సంతానం అంగుడు అనేటువంటి వాడు ఉన్నాడు చూసారా, ఆ అంగుడు అనేటువంటి వాడు రాజు అయ్యాడు. అతనికి సునీధ అనేటువంటి భార్య ఉండేది. ఒకసారి ఈ అంగుడు అశ్వమేధ యాగం చేద్దామని ప్రారంభం చేశాడు. ఈ అంగ రాజు యొక్క చరిత్రని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడాను సూర్యవంశపు రాజు. సరే, ఈ ఉన్నటువంటి అతను ఎవరైతే ఉన్నారో ఈ అంగుడు అశ్వమేధ యాగం చేద్దామని ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి పురోహితులుగా బ్రాహ్మణులు వచ్చారు. కానీ ఆహ్వానాన్ని అందుకొని కూడా దేవతలు ఎవరూ రాలేదు. రాజు సమకూర్చినటువంటి వస్తువులు అందుకోవడానికి దేవతలు ఎవరూ కూడా రాకపోయేటప్పటికే రాజు చాలా బాధపడ్డాడు, దుఃఖపడి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అడిగారు. వాళ్ళు వచ్చి ఆ సోమపాత్రని అందుకోవాలి కదా, మరి ఎందుకు దేవతలు రాలేదు ఈ యజ్ఞానికి అని అడిగాడు అక్కడ ఉన్నటువంటి సదస్సుల్ని. అడిగితే వారు అన్నారు కదా, వారు దివ్య దృష్టితో చూసి, రాజా, నువ్వు ఈ జన్మలో నువ్వు చేసినటువంటి అపరాధం ఏమీ లేదు, పాపమేమీ లేదు. కానీ వీళ్ళెవరూ రాకపోవడానికి ఒక కారణం ఉంది. నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపం వల్ల నీకు సంతానం లేదు. సంతాన విహీనుడైనటువంటి నీ చేత దేవతలు ఎవరూ కూడా స్వీకరించడానికి ఇష్టపడలేదు కనుక ఆ దేవతలు రాలేదు. అందువల్ల నువ్వు చేయవలసినటువంటిది మొట్టమొదటగా
పుత్రకామేష్టి అన్నాడు. నువ్వు ముందు సంతానం కోసం ప్రయత్నం చెయ్యి, పుత్రకామేష్టి యజ్ఞం చెయ్యి. నీకు సంతానం కలిగిన తర్వాత ఆ దేవతలు నీ దగ్గర నుంచి వారు హవిస్సుల్ని అందుకోవడానికి వస్తారన్నాడు అని చెప్పి ఋత్వికులు వెంటనే దానికి సంబంధించిన ఏర్పాటు చేసి పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేయించారు. ఇతను ఆ యజ్ఞాన్ని చేశాడు. విష్ణుదేవతాకమైనటువంటి యజ్ఞం చేసి పురోడాశాన్ని సిద్ధం చేసి యథావిధిగా ఆహుతి మొదలైనటువంటివి చేశారు. అప్పుడు యజ్ఞకుండం నుంచి ఒక సుందరమైనటువంటి పురుషుడు బయటకు వచ్చాడు. అతని చేతిలో బంగారు పాత్ర ఉన్నది, ఆ పాత్రలో పాయసం ఉన్నది. ఆ పాయసంతో ప్రత్యక్షమైనటువంటి అతను అంగుడికి ఆ పాయసాన్ని ఇచ్చాడు. ఇచ్చి నీ భార్య చేత దీన్ని తినిపించవయ్యా అన్నాడు. సంతానం లేనటువంటి ఆ అంగుడు చాలా సంతోషించాడు. సునీతని పిలిచి సునీతకి ఆ పాయసాన్ని అందించాడు. ఆవిడ దాన్ని చక్కగా ఆనందంగా భుజించింది. పరమానందంతో ఆవిడ గర్భవతి అయింది. 10 మాసాలు నిండాయి. ఆమెకు ఒక మంచి పుత్రుడు పుట్టాడు. అతని పేరే వేణుడు అని అంటారు. ఈ వేణుడు అధర్ముని యొక్క అంశంలో పుట్టాడు. ధర్మం లేదు ఇతని దగ్గర, అధర్ముడి యొక్క అంశంలో పుట్టాడు. తన తల్లికి తండ్రి అయినటువంటి వాడు మృత్యువు. తన తల్లి తండ్రి అంటే తన తాత మృత్యువు. ఈ అధర్మ వంశంతో అధర్మ అంశతో పుట్టినటువంటి వాడు కనుక తన తల్లికి తండ్రి అయినటువంటి అంటే తన తాత అయినటువంటి మృత్యువుని అనుసరించేవాడు అతను. ఆ మృత్యువుని అనుసరించి బ్రతికాడు. అందువల్ల అతడు దుష్టుడయ్యాడు, క్రూరుడయ్యాడు. చిన్నప్పటి నుంచి అతనిలో దుష్టత, క్రూరత అనేటువంటివి పెరిగి తనతో పాటు ఆడుకునేటువంటి బాలురు ఎవరైతే ఉన్నారో ఆ బాలురందరినీ కూడా పశువుల్ని చంపినట్టు చంపేసేవాడు. చిన్నప్పటి నుంచే చాలా నీచమైనటువంటి ప్రవృత్తితో జీవించాడు. అతన్ని చూసి ప్రజలందరూ కూడాను పులిని చూసినట్టు భయపడేవారు, పరుగులెత్తేవారట. అతను అడవిలోకి వెళ్ళిపోయి ఊళ్ళో మనుషులు దొరకట్లేదని అడవిలోకి వెళ్ళి జంతువుల్ని చంపేవాట. ఏదో ఒక రకంగా చంపాలి ఎవరినో ఒకళ్ళని, అలా తిరిగేవాట అతను. అంగుడు కుమారుడి యొక్క దుర్మార్గాన్ని చూశాడు. సరిదిద్దుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ఉపదేశాలు చేశాడు, కానీ అతను వినలేదు. చాలా దుఃఖపడ్డాడు అంగుడు, కృంగిపోయాడు పాపం. తన మనసులో తాను అనుకునేవట, సంతానం లేనివారు పుణ్యాత్ములు కదా అని. ఏమనుకునేవాడండి? సంతానం లేనివారు పుణ్యాత్ములు కదా, వారికి ఇలాంటి చెడ్డ కొడుకుల వల్ల కలిగేటువంటి దుర్భరమైనటువంటి దుఃఖం ఉండదు కదా అనుకున్నట్ట. ఎవరైనా ఇలా కోరుకుంటారా? అధర్ముడైనటువంటి పుత్రుడు, అధర్మాన్ని అంటగట్టే పుత్రుడు, అందరితో విరోధం తెచ్చిపెట్టేటువంటి పుత్రుడు, ఇలాంటి పుత్రుడు ఉంటే ఇల్లంతా దుఃఖం కాకపోతే సుఖం ఎక్కడి నుంచి ఉంటుంది అనుకున్నాడు. ఇలాంటి పుత్రుడు కావాలని ఎవరు కోరుకుంటారనుకున్నాడు. సంసారం అనేటువంటిది ఒక మోహ బంధం. అతనిలో వైరాగ్యం వచ్చింది ఈ పిల్లవాడిని చూసేటప్పటికి. ఇలాంటి పుత్రుని కోరుకోరు ఎవరు కూడా, కానీ ఇలాంటి పుత్రుడు కలగడం ఒక భాగ్యం అనుకున్నాడు. ఇదేమిటి విచిత్రంగా ఉంది. ఎవరు కోరుకోరు ఇలాంటి అధర్మపరుడైనటువంటి సంతానాన్ని, కానీ ఇతను కలగడం నాకు భాగ్యం అనుకున్నాడు. ఏమిటి విచిత్రం అంటే, దుఃఖపడుతూ భాగ్యం అనుకుంటున్నాడు ఏమిటి వెర్రివాడా అంటే కాదు. సంసారం అనేటువంటిది ఒక మోహ బంధం అయ్యా. ఈ బంధం అనేటువంటిది వదలాలి అంటే మంచి పుత్రుడి కన్నా దుష్టపుత్రుడే మేలన్నాడు. ఎందుకని? మంచి సంతానం కనుక కలిగిందనుకోండి, అతని మీద మోహం పెరుగుతుంది. మోహం ఎంత పెరిగితే అంత వీడు సంసారం అనే కూపంలోకి దిగబడుతూ ఉంటాడు. అదే ఒక దుష్టపుత్రుడు కలిగాడు అనుకోండి, ఇల్లంతా నరకంగా మార్చేస్తాడు. ఆ నరకంగా మార్చినప్పుడు వచ్చేటువంటి దుఃఖం వల్ల సహజంగానే అతని మీద బంధుత్వం అనేటువంటిది పోతుంది. ఆ బంధం అనేటువంటిది సహజంగానే తెగిపోతుంది. అక్కడ ఎంత కష్టపడ్డా పోదు, ఇక్కడ తనంతట తానే పోతుంది. దీనివల్ల కదా నాకు మోక్షం వచ్చేది అనుకున్నాడు. మోహ బంధాలు తెగిపోతాయి కదా ఇలాంటి దుష్టపుత్రుడు ఉండడం వల్ల అని సంతోషపడ్డాడు అతను. చిత్రం అలా అని దుష్టపుత్రులు కావాలని కోరుకోమని కాదు.
ఒకవేళ కలిగినా కూడా వాటిని మంచిగా, ఎప్పుడైనా సరే ఉత్తముడైనటువంటి వ్యక్తి ఏదైనా తనకి దుఃఖకరమైనటువంటి విషయం జరిగినా దాన్ని తన జీవితానికి అన్వయించుకొని అది నాకు ఇలా మంచి చేస్తుంది కదా అని భావించగలిగినటువంటి వాడు ఉత్తమోత్తముడట. మనకి ఏకాదశ స్కందంలో పరమాత్మ చెప్తారు, ఎలాంటి కష్టమైనటువంటి విషయాన్నైనా ఎవరో మనని తిట్టారు, తిడుతున్నారు, బాగా తిడుతూ ఉన్నా దాన్ని ఎలా మనం మలుచుకోవాలట అంటే, వీళ్ళు ఇలా తిట్టడం వల్ల కదా నాలో అహంకారం పోతుంది అనుకోవాలి. మంచిదే తిట్టని, నా పాపాలన్నీ పంచుకుంటున్నాడు కదా అనుకోవాలట. అంతేగాని వాడు ఒక్కటి తిడితే నాకేమో శక్తి తక్కువ అండి అనుకుంటున్నా, నాకు బుద్ధి లేదా, నాకు తిట్లు రావా, ఏమిటనుకుంటున్నా, చూస్తాను నీ సంగతి అని నువ్వు 100 తిట్లు మళ్ళీ తిట్టేటువంటి ప్రయత్నం మన దగ్గర ఉండకూడదట. బుద్ధిమంతుడైనటువంటి వాడు ఇలా భావిస్తాడు, తన కష్టంలో నుంచి సుఖాన్ని వెతుక్కుంటాడట. అదిగో ఇతను అలా అనుకున్నాడు. తనకు కలిగినటువంటి దుష్ట కుమారుడు తనతో దుఃఖించాలి. ఈవేళ తల్లిదండ్రులందరినీ చూస్తున్నాం, మా పిల్లలు ఇలా ఏడిపిస్తున్నారు, అలా ఏడిపిస్తున్నారండి, తట్టుకోలేకపోతున్నాం, ఇక్కడ ఏడ్చేస్తారు. నిజమే, కానీ ఇదిగో నేర్పిస్తున్నాడు ఈ అంగుడు. ఇలాంటి వాళ్ళు ఉన్నా నువ్వు బెంగపడక్కర్లేదు, ఇంకా ఆనందపడు, పరమాత్మకి నేను దగ్గర అవ్వడానికి వీడు నాకు ఉపకరిస్తున్నాడు అనుకో, వీడి వల్ల కదా నాకు మోహం పోతుంది అనుకో, ఆనందపడవయా అంటున్నాడు. సరే, మొత్తం మీద ఇతను చేసేటువంటి ఈ బంధం సహజంగానే పోతుంది, కానీ ప్రజలందరికీ దుఃఖ పెడుతున్నాడు అనేటువంటి బాధ మాత్రం అంగుళ్ళో ఉండిపోయింది. అందువల్ల నిద్ర పట్టేది కాదు పాపం ఇతనికి. ఒకరోజు అర్ధరాత్రి లేచాడు. గాఢ నిద్రలో ఉన్నది భార్య సునీత. ఆవిడ్ని చూశాడు. చూసి జాలిగా ఒక చూపు చూశాడు, మోహాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి అన్నిటినీ తెంచేసుకున్నాడు, బంధాలని, రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోయాడు ఒంటరిగా. అలా అడవికి వెళ్ళిపోయాడు. అంగరాజు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడని తెల్లవారేటప్పటికే తెలిసింది. ప్రజలందరూ కూడాను చాలా బాధపడ్డారు. ఎందుకంటే అంగుడు ధర్మపరుడైనటువంటి రాజు. అలాంటి రాజ్యంలో చాలా సుఖాలు అనుభవిస్తున్నారు, కానీ అతను వెళ్ళిపోయాడు అంటే చాలా దుఃఖపడ్డారు. అప్పుడు ప్రజలందరూ కూడాను వెతికారు భూమి అంతా కూడా, కానీ అతను కనిపించలేదు. నిరాశతో తిరిగి వచ్చేసారు. దేశం అంతా కూడా అరాజకమైపోయింది. రాజు లేకపోతే భయంకరమైపోతుంది కదా, అరాజకమైపోయింది. ఈ విషయాలన్నీ గమనించారు భృగువు మొదలైనటువంటి ఋషులందరూ కూడా. మంత్రులకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మంత్రులు ఎవ్వరికీ ఇష్టం లేదు వేణుడు రాజు అవ్వాలి అని, ప్రజలకి ఇష్టం లేదు. అయినప్పటికీ రాజు లేకపోతే రాజ్యం అంతా అల్లకల్లోలం అవుతుంది కనుక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఋషులందరూ కూడా మంత్రులకు ఇష్టం లేకపోయినా సునీధతో మాట్లాడారు, తల్లితో. ఆ తల్లి యొక్క అనుమతితోటి వేణుణ్ణి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశారు. రాజు కాగానే ఇంకా అహంకారం పెరిగిపోయింది ఇతనిలో. కన్ను మిన్ను కానకుండా పోయాడు. తనకన్నా గొప్పవాడు లేడు అనేటువంటి ఒక భావన వచ్చేసింది తాను రాజునయ్యేటప్పటికి. అలా మహాపురుషులు సైతం అతను అందరినీ కూడాను అవమానపరచడం ప్రారంభించాడు. యజ్ఞం, దానం, హోమాదులు ఏవి కూడాను నా రాజ్యంలో చేయడానికి వీల్లేదని నిషేధించాడు. రాజశాసనం చండశాసనుడైపోయాడు. అతను ఎవ్వరి మాట వినడు, తనకి ఏది తోస్తే అది చేస్తాడు. ఇలాంటి వేన మహారాజు భయంకరమైనటువంటి పాలన చేస్తున్నాడు. ఆ వేనరాజు యొక్క నిరంకుశత్వాన్ని గురించి ఆ మునులందరూ ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. వాళ్ళందరూ ఒక చోట సమావేశం అయ్యారు. వాళ్ళు అనుకుంటున్నారట, ప్రజలందరికీ ముందుకు పోతే నొయ్యి, వెనక్కి పోతే గొయ్యి, వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది అని వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూసి చాలా బాధపడ్డారు. ఎందుకంటే ఒకవైపు రాజు దోపిడీ చేస్తున్నాడు, ఇంకొక పక్కన దొంగలు దోపిడీ చేస్తున్నారు. ఎందుకంటే రాజును బట్టి రాజ్యం ఉంటుంది. ఆ రాజు యొక్క పరిస్థితి అలా క్రూరమైందంటే క్రూరమైనటువంటి వాళ్ళకి బలం వస్తుంది. అదిగో అలాంటి దొంగలు కూడా దోస్తున్నారు. ఇటు వాళ్ళు ఇటు వీళ్ళు ఇద్దరు దోస్తూ ఉంటే నానా హింసలు పడుతున్నారు ప్రజలందరూ కూడా. ఈ అరాజకత్వానికి భయపడి
యోగ్యుడు కాకపోయినా ఇంకొక గతి లేక వీడిని రాజుని చేశాం మనం. కానీ ప్రజలందరూ కూడా ఈ వేణుడి యొక్క రాజరికాన్ని అరాజకం కంటే, ఈ వేణుడి యొక్క రాజ్యంలో ఉండేటువంటి అరాజకం కంటే రాజు లేకుండా జీవించడమే మంచిది అనుకుంటున్నారట. ఈ దొంగల యొక్క అరాజకమే చాలా మంచిది అనుకుంటున్నారట. అలాంటి పరిస్థితి ఏర్పడిపోయింది. సరే, ఏదో ఒకటి చేసి ప్రజలందరినీ కూడా రక్షించాలని నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు. సరే, ఏం చేయాలి? ముందు ఎప్పుడైనా ధర్మాన్ని బోధించాలి, వినకపోతే అప్పుడు అతన్ని నాశనం చేయాలి. ఒక నిర్ణయానికి వచ్చారు వీళ్ళు. వెళదాం మనం అందరం, అతనికి ధర్మాన్ని బోధిద్దాం. బోధించినా అతను వెళ్ళలేదా అతన్ని చివరికి మట్టు పెట్టేయాల్సిందే తప్పదన్నాడు. అనుకొని బయలుదేరి మునులందరూ కూడా వేణుడి దగ్గరికి వెళ్ళారు. అతనికి ధర్మాన్ని బోధించారు. ఏమయ్యా, మనస్సు, వాక్కు, కాయాల చేత ధర్మాన్ని ఆచరించడం రాజు యొక్క కర్తవ్యం. ఒకవేళ అలా 3 ఇంద్రియాలతో, త్రికరణాలతో ధర్మాన్ని గనక ఆచరిస్తే స్వర్గం మొదలైనటువంటి ఆనందాలు అనుభవిస్తారు. అదే ధర్మం కోరికలు లేకుండా కనుక ఆచరిస్తే మోక్షాన్నే పొందుతారు. అందువల్ల ప్రజలకి క్షేమాన్ని కలిగించేటువంటి ధర్మం నీ వల్ల నష్టం కలగకూడదు. నువ్వు రాజువి, ధర్మంగా పరిపాలించవలసినటువంటి వ్యక్తివి. అలాంటి వాడివి నువ్వే అధర్మం చేస్తే ప్రజలు ఇలా ధర్మంతో బతకగలుగుతారు. కనుక నువ్వు అలా చేయడం మంచిది కాదు. ధర్మానికి నష్టం ఎప్పుడు చేయకు. ధర్మం నష్టపడింది అనుకో, రాజ్యం, రాజు యొక్క ఐశ్వర్యం ఇవన్నీ కూడా నష్టపోతాయి. దుష్టులైనటువంటి మంత్రుల నుంచి, దొంగల నుంచి ప్రజల్ని రక్షించి న్యాయంగా రాజ్యాన్ని పరిపాలిస్తే ఆ రాజుకి ఇహంలోనూ పరంలోనూ కూడా సౌఖ్యం ఉంటుంది, సుఖం ఉంటుంది. నీ రాజ్యంలో ఇప్పుడు బ్రాహ్మణులు యజ్ఞాలు చేయడానికి వీల్లేదని నిషేధించావు. అదే నీ రాజ్యంలో బ్రాహ్మణులు యజ్ఞాలు కనుక చేస్తే భగవద్ అంశస్వరూపులైనటువంటి దేవతలు ప్రసన్నులవుతారు. దానివల్ల నీవు కోరినటువంటి కోరికలన్నీ కూడా లభిస్తాయి. దానివల్ల నువ్వు సుఖిస్తావు, రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా సుఖాన్ని కలగజేస్తావు. అందువల్ల యజ్ఞ యాగాదులు ఆపేయటం కానీ, దేవతల్ని తిరస్కరించడం కానీ కూడని పని. ఇలాంటి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యం నువ్వు చెయ్యకు అన్నాడు. మునులైనటువంటి వారు అనేక రకాలుగా ధర్మ బోధలు చేసిన వాటన్నిటిని పెడచెవిన పెట్టాడు వేణుడు. మునుల్ని తిరస్కరించాడు, ఇంకా పైగా వాళ్ళని నిందించాడు. అధర్మాన్ని ధర్మంగా తలంచేటువంటి మూర్ఖులు మీరందరూ కూడా అన్నాడు. నువ్వేదో ధర్మం చెప్తున్నావే, ఆ ధర్మం అసలు నిజంగా అధర్మం, నేను చెప్పేదే ధర్మం అన్నాడు. నేను చెప్పే ధర్మాన్ని నువ్వు అధర్మంగా భావిస్తున్నావు, ఏదో ధర్మం అని చెప్పి దాన్ని అధర్మాన్ని ధర్మంగా భావిస్తున్నావు, మూర్ఖులు మీరందరూ కూడా అన్నాడు. అసలు మీకందరికీ జీవికను కల్పించింది ఎవరు? మీరందరూ సుఖంగా ఉండడానికి కావాల్సిన ఏర్పాటు చేసేది ఎవరు? నేను అన్నాడు వేణుడు. నేనే కదా నిజమైనటువంటి భర్తని వదిలిపెట్టి జార స్త్రీలు, వేశ్యలు ఇంకొక భర్తను ఉపాసిస్తున్నట్లుగా ఉంది మీ పద్ధతి అన్నాడు. నేను రాజు రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి. అలాంటి భగవంతుడైనటువంటి నన్ను పూజించినటువంటి వాడికి ఇహంలోనూ పరంలో కూడా సుఖం అనేటువంటిది లభించదన్నాడు. పతిభక్తి లేనటువంటి వ్యభిచారణలు రంకు మగల మీద ఆసక్తులైనట్లుగా, నన్ను కాదని యజ్ఞస్వరూపుడని ఎవరినో పెట్టుకొని ఆ నారాయణుడిని, ఆ విష్ణువు మీద భక్తి చూపిస్తున్నారు మీరంతా. చీ మీరందరూ వేశ్యలు అన్నాడు. దేవతలందరూ కూడా రాజు యొక్క శరీరంలో ఉంటారని శాస్త్రం చెప్తోంది. కనుక రాజు సర్వదేవతామయుడు కాబట్టి నన్నే పూజించండి, ఇంకొక దేవుడు ఎవడూ లేడు, దేవతలందరికీ స్థానమైనటువంటి నేనే రాజుని, నేనే దైవాన్ని అని మునులకి ఆదేశం ఇచ్చాడు ఈ వేణుడు. మూర్ఖుడు. చాలా అణుచుకున్నారు వాడు మాట్లాడుతున్నటువంటి మాటలకి కోపాన్ని. ఆ అణుచుకొని చిట్ట చివరికి అది ఒక్కసారి బద్దలైపోయింది. ఆ బద్దలైనటువంటి కోపం శాపంగా మారింది. వెంటనే అతన్ని శపించారు, నువ్వు నశించిపోతావా. అసలు భగవంతుణ్ణి నిందించినప్పుడే అతను చచ్చాడు. కాగా భాగవతోత్తములైనటువంటి ఋషుల్ని నిందించినప్పుడు పూర్తిగా చచ్చిపోయాడు. సరే,
చనిపోయాడు అతను. పీడ విరగడైంది అనుకున్నారు. ఆ ప్రజలందరూ కూడా పరమానంద భరితులయ్యారు. అమ్మయ్య, ఇప్పటికి కదా నిజంగా సుఖంగా బతుకుతున్నాం అనుకున్నారు. ఒకరోజు మునులందరూ కూడా సరస్వతి నది తీరంలో కూర్చొని నారాయణుడి యొక్క కథల్ని గానం చేస్తూ శ్రవణం చేస్తున్నారు. ఇలా కాలక్షేపం చేస్తున్నటువంటి వీళ్ళకి పెద్ద ధూళి లేచింది. అది దోపిడీ దొంగల వల్ల లేచినటువంటి ధూళి అని తెలుసుకున్నారు. దాన్ని చూసేటప్పటికి వీళ్ళకి భయం వేసింది. అరే రే, రాజ్యంలో రాజు లేడు కదా, దీనివల్ల అరాచకం అనేటువంటిది ప్రబలింది కదా, మరి దీన్నైనా పోగొట్టాలంటే మళ్ళీ రాజు కావాలి అని అప్పుడు ఆలోచన చేశారు. ఆలోచించవలసినటువంటి వాడు బ్రాహ్మణుడు. ఎందుకని అంటే అతను సమదర్శి గనక, శాంత స్వభావుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు దీనులని ఉపేక్షిస్తే అతని తపస్సు చిల్లుకుండలో నీరులాగా వ్యర్థమైపోతుందిట. అందుకని దీనుల్ని ఉపేక్షించకూడదు. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రాజ్యంలో రాజుని ఉంచి వాళ్ళందరికీ సుఖాన్ని కలిగించాలని ఆలోచించారు. ఎందుకంటే ఒక రాజ్యంలో రాజ్యాన్ని పరిపాలించడానికి ఆ రాజుకి సలహానిచ్చేటువంటి వారు బ్రాహ్మణులే. ఆ బ్రాహ్మణుల యొక్క సలహాలతోనే వారి యొక్క ఆజ్ఞలతోనే రాజ్యాన్ని పరిపాలించేవారు రాజులందరూ కూడా. కనుక వీళ్ళందరూ కూడా ఒక సదస్సుగా ఏర్పడి వీళ్ళు ఆలోచించి ఆ రాజు చేసేటువంటి అధర్మం అయితే అధర్మాన్ని ఖండించడం కానీ, లేకపోతే ధర్మం అయితే ధర్మాన్ని పొగిడి అతనికి ఇంకా వరాలిచ్చి తద్వారా అతన్ని ఇంకా ఉన్నతంగా పెంచడం కానీ చేసేవారు. రాజు లేని రాజ్యంలో రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఆ బ్రాహ్మణులైనటువంటి మహానుభావులే నిర్ణయం తీసుకునేవారు. అందువల్ల ఈ బ్రాహ్మణులు ఋషులైనటువంటి మహానుభావులందరూ కూర్చొని నిర్ణయం తీసుకున్నారు. ఏం చేయాలి? శక్తిమంతులు ధీమంతులు అనేకులు జన్మించారు ఈ వేణుడి యొక్క వంశంలో. ఇది ఇంతటితో ఇలా అంతరించి పోకూడదు అని నిర్ణయం చేసుకొని వేణుడి యొక్క శవం దగ్గరికి వెళ్ళారు. ఆ వేణుడి యొక్క శవం దగ్గరికి వెళ్ళి అతని యొక్క తొడని చాలా తీవ్రంగా మధించారు, చిలికారు. దాంట్లో నుంచి ఒక మనిషి పుట్టాడు. ఎందుకంటే ఆ వంశక్రమంలో అతని నుంచే రావాలి. అతని నుంచి సంతానం లేదు. సంతానం లేనప్పుడు అతను రాజు కాలేడు. ఏం చేయాలి? అందుకని అతని శరీరంలో నుంచి పుట్టించడం కోసం వాళ్ళ యొక్క యోగశక్తి ద్వారా ఈ తొడని చిలికితే దాంట్లో నుంచి ఒక మనిషి పుట్టాడు. అతను మరుగుజ్జు, నల్లగా ఉన్నాడు, వికారంగా ఉన్నాడు. అలా ఉన్నటువంటి అతన్ని పుట్టగానే అతను అన్నాడు, నేనేం చేయాలి అన్నాడు వీళ్ళతో. వీళ్ళు అన్నారు కదా, నిషాద అన్నారు. అంటే కూర్చో అన్నారు. కూర్చోవయ్యా అన్నారు. నువ్వు ముందు కూర్చో చెప్తా అన్నారు. ఆ కూర్చో అంటానికి వాళ్ళు అన్నటువంటి పదం ఏదైతే ఉందో నిషాద అని, వాళ్ళకి పేరు కూడా అదే వచ్చింది. నిషాదులయ్యారు వాళ్ళు. నిషాదులు అనేటువంటి పేరు పొందారు. అతని యొక్క వంశం వారందరూ కూడా వారి యొక్క వృత్తిగా హింసని తీసుకున్నారు. హింసే వృత్తిగా చేసుకున్నారు. దారి దోపిడీలు మొదలైనటువంటి వృత్తులు చేస్తూ అడవుల్లో అలాగే కొండల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకొని జీవించారు. ఆ తర్వాత బ్రాహ్మణులు ఏం చేశారు, వెంటనే అతని యొక్క ఆ వేణుడి యొక్క భుజాలను చిలికారు. ఆ భుజాలను చిలికితే దాంట్లో నుంచి ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు పుట్టారు. ఒక భుజంలో నుంచి పురుషుడు, ఒక భుజంలో నుంచి స్త్రీ పుట్టారు. వారిద్దరూ దంపతులయ్యారు. ఆ దంపతుల్ని చూడగానే వారు విష్ణు అంశతో జన్మించారు అనేటువంటి విషయాన్ని కనిపెట్టి మునులు చాలా సంతోషపడ్డారు. నారాయణుడి యొక్క అంశతో పుట్టాడు వీళ్ళు అని. వెంటనే వాళ్ళు ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తే ఇతడు తన కీర్తిని వృధనపరిచేటువంటి వాడవుతాడు అని తెలుసుకున్నారు. వృధనపరచడం అంటే విస్తరింపచేయడం అన్నమాట. తన కీర్తిని విస్తరింపచేసుకోగలవాడవుతాడు అని తెలుసుకొని ఇతను వృధనపరిచేవాడు కీర్తిని గనక ఇతనికి పృథువు అని పేరు పెట్టారు. పృథువు అని పేరు పెట్టారు. వెంటనే అతనికి ఆ ఉన్నటువంటి స్త్రీ, ఆమె ఈయనకి భార్య అయింది. ఆమె భార్య అర్చి అని పేరు కలిగింది అయింది. పృథువు, పృథు చక్రవర్తి, అర్చి. సరే, ఈ బ్రాహ్మణులు
పృథువుని స్తుతించారు, చాలా గొప్పగా స్తోత్రం చేశారు. గంధర్వులు అతని యొక్క గుణాలని గానం చేశారు. సిద్ధులు పూలవాన కురిపించారు. బ్రహ్మ, ఇంద్రుడు, దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి ఆయన్ని సేవించారు. మునులు పృథువుకి రాజ్యాభిషేకం చేయాలి అని సంకల్పించారు. ప్రజలు అభిషేక ద్రవ్యాలన్నింటినీ కూడాను సమకూర్చారు. పర్వతాలు, నదులు, సముద్రాలు, సర్పాలు, పక్షులు, మృగాలు మొదలైనటువంటి అన్ని సమస్త ప్రాణులు కూడా ఉపాహారాలు సమర్పించే వచ్చి ఈయన యొక్క పట్టాభిషేకానికి. పృథువు అలంకరించుకొని అగ్నిహోత్రుల్లాగా ప్రకాశించట, అర్చి లక్ష్మీదేవిలాగా వెలిగిపోతోందట. బ్రాహ్మణులందరూ, మునులు అందరూ కూడాను పృథువుకి పట్టాభిషేకం ఆ సమయంలో అత్యంత వైభవపేతంగా జరిపించారట. దేవతలందరూ కూడా దివ్యమైనటువంటి బహుమతులు వారికి సమర్పించారట. సూతులు, వందిమాగదులు పృథు చక్రవర్తి యొక్క కీర్తిని గానం చేయాలి అని సిద్ధపడుతున్నారట పాపం. అప్పుడు గంభీరంగా ఆయన అన్నట్ట పృథు చక్రవర్తి, ఏమయ్యా సూతులారా, వందిమాగదులారా, ఇంత మటుకు నా గుణం అనేటువంటిది ఏదీ వెల్లడి కాలేదు. నా గుణాలు మీరేం కీర్తన చేస్తారన్నట్టు బాబు. నా గుణాలు కీర్తించాలని మీరు అనుకుంటున్నారే, మరి నేను ఇప్పుడే కదా పుట్టాను, నేను ఇంత మటుకు నా గుణాన్ని ఏదీ ప్రదర్శించలేదే, మరి అలాంటప్పుడు ఏ గుణాన్ని పురస్కరించుకొని మీరు నన్ను స్తోత్రం చేస్తారు? నా గుణాలు వెల్లడైన తర్వాత మీరు మనసారా కీర్తన చేయొచ్చు, కానీ నాకు గుణమే లేదు, ఇంకా ఏ గుణాలు నాకున్నాయని మీరు ఊహిస్తారు? ఉత్తమ శ్లోకులైనటువంటి వారు, గొప్పవారైనటువంటి వారిని కీర్తించాలి అనంటే వాళ్ళ యొక్క గుణాలు ఉంటేనే కీర్తించాలి. అంతేగాని ఉత్తమ శ్లోకుడిగా గుణాలతో ఉన్నప్పుడు వాడిని కీర్తించినట్లు ఏమీ లేనటువంటి వాడిని కీర్తించే ప్రయత్నం చేయకూడదు. అందులో ప్రసిద్ధి లేనటువంటి వాడిని స్తోత్రం చేస్తాం మనం, ఉత్తముడైనటువంటి వాడిని స్తోత్రం అసలు నోట్లోంచి మాట రాదు అని అన్నాడు. ముందుగా నాకు గొప్ప గుణాలు ఉంటాయి, ఎందుకంటే ఇక ముందు నేను రాజ్యాన్ని పరిపాలిస్తాను కనుక. ఆయా గుణాలని గురించి అంటే ఇంకొకటి, ఉత్తమ శ్లోకుల గుణాలని కీర్తించాలి కానీ ప్రసిద్ధి లేనటువంటి వాడి గుణాలు కీర్తించకూడదు. ఒకవేళ వాడు కీర్తిస్తుంటే వాడికి వాడుగా అనుకోవచ్చు, పర్వాలేదులే ఇవన్నీ తర్వాత వస్తాయి కదా నా గుణాలు, అదిగో ఆ గుణాలను వీళ్ళు కీర్తిస్తున్నారులే పర్వాలేదు అని అనుకొని సంతోషించడం కూడా చేయకూడదట. వాడు అవివేక అవుతాడట. శాస్త్రాలన్నీ చదువుకున్నటువంటి వాడు, దీనికి ఉదాహరణ చెప్తున్నాడు, శాస్త్రాలన్నీ చదువుకున్నటువంటి వాడు పండితుడు అవుతాడు, కానీ చదువుకుంటూ ఉన్నవాడిని పండితుడని పిలుస్తారా అన్నాడు. ఏమండి, శాస్త్రాలన్నీ చదువుకొని పూర్తి చేసిన వాడు పండితుడు కాగలుగుతాడు, కానీ చదువు ప్రారంభించినటువంటి విద్యార్థిని పండితుడు అని కీర్తిస్తారా? కీర్తిస్తే వాడు మూర్ఖుడవుతాడు కదా అన్నాడు. అభిమానం కలిగినటువంటి పురుషుడు తన పౌరుషాన్ని పొగిడితే అసహించుకుంటాడు. యథార్థంగా తన పౌరుషాన్ని అభిమానం కలిగినటువంటి పురుషుడు ఎప్పుడు కూడా పొగిడించుకోడు. ఇంతవరకు నేను చేసినటువంటి ఏ మంచి పని కూడాను ఖ్యాతి పొందలేదు కదా, అసలు నేనేమీ చేయలేదు కదా, ఈ స్థితిలో ఒక పిల్లల్లాగా నా కీర్తిని ఎలా పొగిడించుకుంటానయ్యా? చిన్నపిల్లలైతే ఏదో కొద్దిగా చేస్తే మనం పొగిడేస్తే, ఏమీ చేయకపోయినా వాడిని పొగిడేస్తే ఆనందపడిపోతారు. నేను బాలుణ్ణి కాదు, నేను పుట్టాను, కానీ నేను పుట్టింది జ్ఞానంతోనే పుట్టాను, మూఢులాగా పుట్టలేదు అంటున్నట్టు తాను. అప్పుడు ఈయన చెప్తున్నారు, మహారాజా, ఒక తొర్రలో నిప్పు ఉంటుంది, ఆ తొర్రలో ఉన్నటువంటి నిప్పు వల్లనే అది అంటుకొనే ఆ చెట్టు కూడా మాడిపోతుంది. అలాగే ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను అల్లల్లాడిపోతున్నారు అన్నాడు కొంతమంది ఋషులు. నువ్వు అవతరించావు, నువ్వు ఇంత గొప్ప జ్ఞానివి,
కానీ నువ్వు అవతరించడానికి, నిన్ను అవతరింప చేయడానికి కారణం ఏమిటి అని అంటే, చెట్టులో ఉన్నటువంటి ఆ నిప్పు, త్వరలో ఉన్నటువంటి నిప్పు చెట్టునంతటిని కాల్చేసినట్లుగా ఈ నీ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆకలి మంటలకి మాడిపోతున్నారయ్యా అన్నారు ఋషులు. అన్నం పెట్టేటువంటి రాజు కనుక నిన్ను శరణు వేడుతున్నారు వాళ్ళందరూ కూడా. ఆకలితో అల్లల్లాడిపోతున్నటువంటి వారి యొక్క విషయాన్ని ఇంకా ఏమాత్రము కూడా నువ్వు ఆలస్యం చేయడానికి వీలు లేకుండా వాళ్ళని రక్షించు, లేకపోతే వాళ్ళ ప్రాణాలు పోతాయి అన్నారు ఋషులు. వెంటనే ప్రజలు కూడా అందుకున్నారు. వాళ్ళు కూడా నువ్వు శరణాగతి చేశారు. గొప్పగా ఆ పృథు చక్రవర్తిని ప్రార్థించారు. సరే, అసలు ఇంతకీ కరువు కాటకాలు రావడానికి కారణం ఏమిటి అని పృథు చక్రవర్తి ఆలోచించాడు. తనకి ఎంత ఆలోచించినా కూడా కరువు రావడానికి కారణం ఏమిటో తెలుసుకోలేకపోయాడు. చివరికి అతనికి అనిపించింది, ఓహో, ఈ భూదేవత అన్న ఔషధులన్నింటినీ కూడాను తనలో దాచుకున్నది అని తెలుసుకున్నాడు. వెంటనే ధనస్సు తీశాడు. తనలో దాచుకోవడం వల్ల ఈ భూమి మీద ఏ పంటలు పండడం లేదు, తద్వారా కరువు కాటకాలతో ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు అనుకున్నాడు. వెంటనే ధనస్సు తీసుకున్నాడు. చాలా తీవ్రమైనటువంటి కోపం భూదేవత మీద వచ్చింది అతనికి. వెంటనే ఆ భూదేవికి బాణాన్ని ఎక్కుపెట్టాడు. నిన్ను తప్పనిసరిగా శిక్షిస్తాను అన్నాడు, దండిస్తానన్నాడు. వెంటనే పృథివీ భయపడిపోయింది, వణికిపోయింది. ఆ భయంతో పరిగెట్టుకుంటూ గోరూపాన్ని దాల్చి, అది కిరాతకుడు వెంటబడుతూ ఉంటే జంతువు పరిగెట్టినట్టుగా పరిగెట్టిపోయింది భూదేవి. ఎన్నో లోకాలు తిరిగింది పాపం. అది ఎక్కడ చూస్తే అక్కడ పృథు మహారాజు కనిపించాడు. చాలా తీవ్రమైన కోపం వచ్చింది తనకి. వెంటనే ధనుర్బాణాలతో ఆవిడ వెంటబడితే ఆవిడ దిశలు విదిశలు, స్వర్గం, మర్త్యం, అంతరిక్షం అన్ని వైపులకు పరిగెట్టిందిట. ఎక్కడికి పరిగెట్టినా కూడాను అక్కడ సిద్ధంగా ఉన్నట్ట ధనస్సు తీసుకుని ఆయన చంపడానికి. ఇంకా పృథు మహారాజు యొక్క విల్లంబుల యొక్క ధాటికి తప్పనిసరిగా నేను గురవ్వాల్సి వస్తుందని భయపడిపోయింది. వెంటనే ఆయన్ని శరణాగతి చేసింది. ఎవ్వరూ కాపాడలేరు నన్ను ఈయన నుంచి అనుకొని ఇంకా శరణాగతి చేసింది. ఏమయ్యా, నువ్వు ప్రాణకోటినంతటినీ రక్షించేటువంటి మహానుభావుడివి, మరి నన్నెందుకు రక్షించడం లేదు? నేను దీనురాల్ని, ఏ పాపం తెలియనటువంటి దాన్ని, ఆడదాన్ని, నిజంగా నన్ను చంపుతావా అన్నది. నేను ఈ లోకంలో ఉన్నటువంటి జీవకోటికి అంతటికీ ఒక నావలాగా ఉన్నాను. నన్నే కనుక నువ్వు చంపావు అంటే నీట మునిగిపోతారు కదా, జనులందరూ కూడా నువ్వు మునిగిపోతారయ్యా, వాళ్ళకి స్థానమే ఉండదు నివసించడానికి. వాళ్లే కాదు, నువ్వు కూడా వచ్చావు ఇక్కడికి, నువ్వు కూడా మునిగిపోతావు అన్నది. ఎట్లా నిలపగలుగుతావు అన్నది. అంటే అప్పుడు అన్నారు కదా, నువ్వు నా శాసనాన్ని మన్నించట్లేదు భూదేవి అన్నాడు. యజ్ఞయాగాదులన్నీ కూడా నువ్వు గ్రహిస్తున్నావు, కానీ అన్నం మొదలైనటువంటి వాటిని మాత్రం ఇవ్వడం లేదు. ఎవరైనా చెప్పు ఒక ఉదాహరణ. ఎవరైనా సరే ప్రతిదినం గడ్డి మాత్రం మేస్తూ పాలు ఇవ్వనటువంటి గోవుని దండించకుండా ఉంటారా? గడ్డి తింటోంది కానీ పాలు మాత్రం ఇవ్వడం లేదు. అలాంటి గోవుని దండించడం తప్పంటావా అన్నాడు. బ్రహ్మదేవుడు సృష్టించినటువంటివి ఈ ఔషధులు, ఈ బీజాలు అన్నీ కూడా నువ్వు కడుపులో పెట్టుకున్నావు, ప్రజలకు ఇవ్వడం లేదు. వాళ్ళందరూ కూడాను విపరీతమైనటువంటి ఆకలితో అలమటిస్తున్నారు. అలా అలమటిస్తున్నటువంటి వాళ్ళందరికీ నిన్ను చంపైనా సరే నీలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడాను వాళ్ళకి అందిస్తాను నేను అన్నాడు. లోకంలో ఎవరైనా సరే తనని తాను పోషించుకుంటూ ఇతర ప్రాణులని నిర్దయగా చూసేటువంటి దుష్టుడు ఎవరైనా ఉంటే అతను పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, లేదా నపుంసకుడు కావచ్చు. అట్లాంటి వాడిని చంపితే రాజుకు ఎలాంటి దోషము లేదు. కనుక నువ్వు స్త్రీని, నేను ఆడదాన్ని, నన్ను చంపుతావా అంటున్నావు. నువ్వు చేసినటువంటి దుర్మార్గానికి నువ్వు కూడా చంపదగినటువంటి దానివే అన్నాడు. దుర్మదంతో విర్రవీగేటువంటి మాయ వల్ల నువ్వు గోరూపాన్ని ధరిస్తావా? అంటే నీకు మాయా రూపం ఉన్నది కనుక నేను చంపుదామని వస్తే నువ్వు గోరూపాన్ని ధరించి వెళ్ళిపోతావా?
నా బాణాల చేత నిన్ను ముక్కలు ముక్కలు చేసి నా యోగ బలం చేత ఈ ప్రజలందరినీ కూడా రక్షిస్తాను అన్నాడు. ఏదో ఒక మునికి కోపం వచ్చి శాపం పెట్టేటువంటి వాళ్ళగా విపరీతంగా గర్జించాడు. వణికిపోయింది పాపం భూదేవి. రాజుని స్తోత్రం చేసింది. పండితులైనటువంటి వారు తుమ్మెదలాగా మంచిని మాత్రమే గ్రహిస్తారు. అందువల్ల నువ్వు క్రోధాన్ని విడిచిపెట్టి నాకు అభయప్రదానం చేయవయ్యా అన్నది. అంటే ఏమిటి? తుమ్మెదలాగా మంచిని మాత్రమే గ్రహించడం. తుమ్మెద పువ్వు మీద వాలుతుంది. దేనికోసం? మకరందం కోసం. మకరందం కోసంగా వాలేటువంటి తుమ్మెద పక్కనున్నటువంటి పుప్పొడిని కానీ పువ్వుని కానీ గమనించదు. వాటి మీద ఆకర్షితురాలు కాదు. నువ్వు కూడా నిజంగా నీకు కావలసినటువంటిది ఔషధులే కనుక అయినట్లయితే దాని గురించి నువ్వు ప్రయత్నం చెయ్యి. నన్ను చంపుతాను, లేకపోతే నేనేదో చేస్తాను, ఇవన్నీ ఎందుకు అయ్యానని. నీకు కావలసినటువంటి ఆహారం నేను ఇస్తానన్నది. పూర్వం బ్రహ్మదేవుడు నేను ఎందుకు నాలో దాచుకోవాల్సిందో కూడా చెప్తున్నాను. నేను బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ధాన్యం మొదలైనటువంటి ఔషధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దురాచారులైనటువంటి వాళ్ళు స్వీకరించడం కోసం కాదు, దురాచారులైనటువంటి వాళ్ళు అనుభవిస్తుంటే చూశాను. నేను చూసినటువంటి నేను రాజులు నన్ను రక్షించడం లేదు. ఎందుకంటే వేణుడు మొదలైనటువంటి వాళ్ళు ఇంతకు ముందు ఉన్నటువంటి రాజు అతను దుష్టుడు. ఆ దురాచారులైనటువంటి వాళ్ళందరూ నన్ను అనుభవిస్తున్నారు. ఈ ఉన్నటువంటి వాటిని అనుభవిస్తే సదాచారులుగా తర్వాత పుట్టేటువంటి వాళ్ళందరికీ ఇవి లేకుండా పోతాయి కదా అని నేను వాటిని దాచేశాను. దురాచారులు అనుభవించకుండా రక్షించానయ్యా. ఎందుకు? రాజులెవరూ నన్ను రక్షించట్లేదు కనుక నా ప్రయత్నం నేను చేయవలసి వచ్చింది. అరాజకత్వం అనేటువంటిది వచ్చింది కనుక అన్నది. అందరూ దొంగలే అయిపోయారు. అందరూ దొంగలే అయిపోయి ముందు ముందు ఆ యజ్ఞాల కోసంగా కావలసినటువంటి ఔషధుల్ని వాళ్ళందరూ కూడా ఆరగించేస్తుంటే, వారందరూ స్వీకరిస్తుంటే తర్వాత దేవతల్ని ఆరాధించేటువంటి యజ్ఞాలకి ఏమీ లేకుండా అయిపోతాయి. దానికోసం దాచానన్నది. సరే, నాలో ఉండి అవన్నీ కూడాను తరిగిపోతున్నాయి. వాటిని నువ్వు గ్రహించాలి అనుకుంటే నేను ఒక ఉపాయం చెప్తానన్నది. ఏమిటది అంటే, ప్రజలు కోరేటువంటి బలప్రదమైనటువంటి అన్నం కావాలి అని అంటున్నావు కనుక నేను ఆవు రూపంలో ఉన్నాను కదా, నన్ను పితుక్కో. ఆ పితికితే నువ్వు పితకడం కోసంగా దూడని తీసుకురా. దూడని ఒక దాన్ని పెట్టు, పాత్రను ఒక దాన్ని పెట్టుకో, పితుకు. పితికితే దాని నుంచి వచ్చేటువంటి పాలను నువ్వు స్వీకరించి, అంటే నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో ఆ అన్నాన్ని నా నుంచి పితుక్కోమన్నది. గోవుగా ఉన్నటువంటి నన్ను క్షీరమయమైనటువంటి అన్నాన్ని పితుకు నువ్వు చేసుకో, దాని ద్వారా నీకు కావలసిన ఔషధులన్నీ వస్తాయి అన్నది. సరే, నువ్వు ముందుగా చేయవలసింది ఏమిటి అంటే, వానాకాలం గడిచిపోయింది. ఇంద్రుడు కురిపించినటువంటి నీరు అంతటా కూడా సమంగా ఉండేట్లుగా నన్ను చదుంచి, అంటే నీరంతా కూడాను చేరింది గుంటల్లోకి. ఈ భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమిలో ఇంకా అక్కడ ఉన్నటువంటి నీరంతటిని కూడా నువ్వు పోగొట్టేసి నన్ను చదును చేయి ముందు అన్నది భూదేవి. వెంటనే రాజు అలాగే చేశాడు. భూదేవి చెప్పినటువంటి మాటలన్నీ ప్రవర్తించినటువంటి పృథువు స్వయంభూ మనువు అని చెప్పబడేటువంటి ఆ మనువుని దూడగా చేశాడు. తన యొక్క అరచేతిని పాత్రగా చేశాడు. ఆ గోవు యొక్క పాలు పితకాలి అంటే దూడ ఎందుకు కావాలి? దూడ పొదుగులో ముఖం పెట్టి దాన్ని పొడుస్తుంది. అలా పొడిస్తే దూడ కోసంగా పాలు ఇవ్వడానికి పాలను వదులుతుంది. అలా పాలు కనుక వస్తే మిగిలిన వాళ్ళందరూ పట్టుకుంటారు. అందుకనే పాలు పితికేటప్పుడు ఏం చేస్తారు? ముందు దూడను వదులుతారు. ఆ దూడ వెళ్ళి పాలని పొతుకుతుంది, తాగడానికి ప్రయత్నం చేస్తుంది. అలా పాలలో దాన్ని ఏమంటారు, ఆ పొదుగులో పొడుస్తుంది. ఆ పొడిచేటప్పటికి పాలు తీసుకొని వస్తుంది. ఆ పాలను తాగుతూ ఉన్నప్పుడు వెంటనే తీసేస్తారు. దాన్ని తీసేసి పాలు పితుక్కుంటారు. అలా దూడను నువ్వు ఒకదాన్ని చేసుకొని పాత్రను ఒకదాన్ని చెయ్యంటే, మనువుని స్వయంభూ మనువుని దూడగా చేశాడు. తన అరచేతిని పాత్రగా చేసి అన్నాన్ని ఔషధుల్ని పిండాడు.
అదే సమయంలో మహానుభావులైనటువంటి ఋషులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు కావలసినటువంటి పృథువు ద్వారా భూదేవి అన్ని కావలసినటువంటివి ఇస్తోంది కనుక వెతుక్కున్నారు కనుక వాళ్ళు బృహస్పతిని దూడగా చేశారు. ఋషులందరూ కూడా బృహస్పతిని దూడగా చేసి ఇంద్రియాలని పాత్రగా చేసి వేదరూపమైనటువంటి పాలని పితుక్కున్నారు ఋషులు. ఇక దేవతలు వచ్చారు, ఆ దేవేంద్రుణ్ణి దూడగా చేశారు. బంగారు పాత్రలో మనోబలం ఓజస్సు ఇచ్చేటువంటి పాలను పితుక్కున్నారు. దైత్యులు దానవులు అసురులకు కూడా ఈ విషయం తెలిసింది. వెంటనే వాళ్ళు ప్రహ్లాదుణ్ణి దూడగా చేశారు. ఆ లోహ పాత్రంలో కళ్ళుని సారాయిని పిండుకున్నారు. వాళ్ళు ఎవరి గుణాలు వాళ్ళవి తెలుస్తాయి అన్నమాట. గంధర్వులు అప్సరసులు వీళ్ళందరూ కూడా విశ్వావసుడు అని చెప్పబడేటువంటి ప్రజాపతి ఎవరైతే ఉన్నారో ఆయన్ని దూడగా చేసుకున్నారు. పద్మపాత్రలో సంగీతాన్ని సౌందర్యాన్ని ఇచ్చేటువంటి పాలను పితుక్కున్నారు. పితృదేవతలు అర్యముడు అని చెప్పబడేటువంటి పితృదేవతని దూడగా చేశారు. పచ్చి మట్టి పాత్రలో కవ్యరూపమైనటువంటి పాలను పితుక్కున్నారు. సిద్ధులు విద్యాధరులు కపిల దేవుణ్ణి దూడగా చేసుకున్నారు. అనిమాది అష్టసిద్ధుల్ని పితుక్కున్నారు. కింపురుషులు మయుణ్ణి దూడగా చేశారట. చేసి అంతర్ధానం, విచిత్ర రూపాలు ధరించడం మొదలైనటువంటి మాయల్ని ఇచ్చేటువంటి పాలను పితుక్కున్నారట. యక్షులు రాక్షసులు భూత ప్రేత పిశాచాదులు శివుణ్ణి దూడగా చేశారట. చేసి రక్తపానీయాన్ని పితుక్కున్నారట. సర్పాలు మొదలైనటువంటి తక్షకు మొదలైనవి వారి యొక్క వంశంలో పెద్దవాడు తక్షకుడు ఉన్నాడు. ఆ తక్షకుడిని దూడగా చేసుకున్నారు. నోటిని పాత్రగా చేసుకున్నారు. విషాన్ని పితుక్కున్నారట. పశువులు శివుని వాహనమైనటువంటి వృషభాన్ని దూడగా చేసుకొని అడవిని పాత్రగా చేసి తృణరూపమైనటువంటి పాలని పితుక్కున్నాయట. పక్షులు గరుత్మంతుణ్ణి దూడగా చేసుకున్నాయట. పురుగుల్ని పండ్లని పితుక్కున్నాయట. వృక్షాలు మర్రి చెట్టుని దూడగా చేసుకున్నాయట. అనేకమైనటువంటి రసాలను పిండుకున్నాయట. కొండలు హిమాలయాన్ని దూడగా చేసుకున్నాయట. తమ శిఖరాల్ని పాత్రగా చేసి రకరకాలైనటువంటి ధాతువుల్ని పితుక్కున్నాయట. ఇలా అందరూ కూడా తమ తమకి అవసరమైనటువంటి వాటన్నిటినీ కూడా భూదేవి నుంచి పితుక్కున్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పబడినటువంటి వాళ్ళందరికీ కూడా ఆధారం భూమి అయింది. అదన్నమాట. ఆ తర్వాత పృథు చక్రవర్తి తన వెంటి కొమ్ముతోటి కొండ కొమ్ముల్ని పొడిచి భూమండలాన్ని చదును చేసేట. అంటే ఆ కొండలు ఏవైతే ఉంటాయో తన వెంటి కొమ్ముతోటి వాటన్నిటిని కూడాను పడదోసి భూమండలాన్ని అంతటినీ చదును చేసి ప్రజలందరినీ కూడాను కన్నబిడ్డల్లాగా పరిపాలించాడు పృథు చక్రవర్తి. సరే, ఈ పృథు చక్రవర్తికి పూర్వం గ్రామాలు పట్టణాలు ఇవేమీ లేవు. పృథు చక్రవర్తి వచ్చిన తర్వాతనే గ్రామాలుగా పట్టణాలుగా నిర్మాణం చేసేట దాన్ని. అలా ఏర్పరిచిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా సుఖాన్ని పొందారట. బ్రహ్మావర్తం అనేటువంటి దాంట్లో సరస్వతి నది తూర్పుగా ప్రవహిస్తూ ఉంటుంది. దానిని అంతటినీ కూడా ఆ బ్రహ్మావర్తాన్ని మనుక్షేత్రం అంటారట. పృథు చక్రవర్తి ఆ మనుక్షేత్రంలో 100 అశ్వమేధ యాగాలు చేయాలి అని తలపెట్టాడు. 100 అశ్వమేధ యాగాలు చేయాలని. ఈ 100 అశ్వమేధ యాగాలు ఎవరైనా చేస్తే వారు ఇంద్ర పదవిని పొందుతారు. ఇంద్రుడు తప్ప ఇంకెవరు కూడా చేయలేరన్నమాట. అలాంటి దాన్ని ఈయన తలపెట్టాడు. సరే, పృథువు తలపెట్టినటువంటి కార్యాన్ని ఇంత గొప్పగా 100 అశ్వమేధ యాగాలు చేయబోతున్నాడు అనగానే నాకు పోటీకి వస్తున్నాడని ఇంద్రుడికి తెలిసిపోయింది. తెలిసిపోయి బెంగపడ్డాడు. సరే, పృథువు 100 యజ్ఞాలు పూర్తి చేయాలనుకున్నాడు గనక ఇంద్రుడితో సమానంగా అతను కూడా వచ్చి నాకు ఇదవుతాడు అనుకొని భయపడ్డాడు. ఈర్ష్య కలిగింది. యజ్ఞానికి దీక్ష పూనాడు. ఇతను చేయటం సంకల్పించడం ఏంటి, దీక్ష పూనడం అన్నీ అయిపోయాయి. భూదేవి స్వయంగా గోరూపాన్ని దాల్చి
యజ్ఞకర్త అయినటువంటి పృథు మహారాజుకు కావలసినటువంటి అన్నిటినీ స్వయంగా సమర్పించిందిట. నదులు చెరుకు రసాన్ని, ద్రాక్ష రసాన్ని ప్రవాహాలుగా తెచ్చిపెట్టేట. అలాగే అనేక రకాలైనటువంటి వస్తువులు నదులు ఇవి తెస్తే వృక్షాలన్నీ కూడాను పాలు, పెరుగు, అన్నం, నెయ్యి మొదలైనటువంటి ఉపాహారాలను తెచ్చి సమర్పించేట. పర్వతాలన్నీ కూడాను భక్ష్య, భోక్ష్య, చోక్ష్య, లేహ్యాలని చెప్పబడేటువంటివి సమర్పించాయట. పృథు మహారాజు చేసినటువంటి యజ్ఞానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వచ్చారట, అందులో పాల్గొన్నారట. బ్రహ్మ, శివుడు తమ తమ యొక్క అనుచరులతో పాటు వాళ్ళు కూడా వచ్చారట. లోకపాలురైనటువంటి వారు మునులు, సనందుడు, కపిలుడు, నారదుడు, దత్తాత్రేయుడు, సనక సనందాదులు, సనాతనుడు, సనత్కుమారుడు మొదలైనటువంటి వారందరూ కూడాను వచ్చి నారాయణుడి యొక్క గుణాలని కీర్తనం చేశారట ఆ సభలో, ఆ యజ్ఞానికి వచ్చి. ఇలా మహోత్సవంగా జరిగిన యజ్ఞాలు 99 వరకు పూర్తి చేశాడు. ఇంకా 100వ యజ్ఞానికి సంకల్పం చేశాడు పృథు చక్రవర్తి. ఆ దీక్ష చేయగానే ఆ దీక్షలో యజ్ఞేశ్వరుడుగా నారాయణుని ఆరాధిస్తున్నాడు. ఇంద్రుడికి భయం విపరీతమైపోయింది. ఇది ఒక్కటి అతను కనుక పూర్తి చేశాడు అంటే నా పదవి బ్రహ్మగారి దగ్గర నుంచి నాకు ఊస్టింగ్ ఆర్డర్స్ అంటారు వచ్చేస్తాయని బెంగపడ్డాడు, బాధపడ్డాడు. బాధపడి వెంటనే ఏం చేశాడు, తాను అక్కడికి వెళ్ళాడు ఆ యజ్ఞాన్ని పాడు చేయడం కోసం. పాషండ వేషం వేసుకొని వచ్చాట అతను. పాషండ వేషంతో వచ్చి అతని యజ్ఞాశ్వాన్ని దొంగిలించాట. అశ్వమేధ యాగం కదా, ఆ యజ్ఞాశ్వాన్ని దొంగిలించాడు. దొంగిలించి ఆకాశ మార్గంలో పారిపోతున్నట్టు. ఆకాశ మార్గంలో ఇతను పాషండ వేషంతో వచ్చి ఇది దొంగిలించడం, ఆకాశ మార్గంలో పారిపోవడం అత్రి మహర్షి చూశాడు. అత్రి మహర్షి చూసి వెంటనే ఆ విషయాన్ని పృథు మహారాజు పుత్రుడైనటువంటి పుత్రుడికి చెప్పాడు. చెప్పి ఇంద్రుడిని చూపించాడు. అదుగుదుగో తీసుకెళ్ళిపోతున్నాడే, అశ్వాన్ని తీసుకెళ్తున్నాడు ఇంద్రుడు, పాషండుగా రూపంలో వచ్చింది ఇంద్రుడే అని చెప్పాడు. పృథుకుమారుడు దేవేంద్రుడిని వెంబడించాడు. ఇంకా వెంటనే బాణం తీసుకున్నాడు, ఆయుధాలు తీసుకున్నాడు, వెంబడే పరిగెట్టుకుంటూ వెళ్ళి నిలువు దొంగ ఆగు అంటున్నాడు. పాపం పాషండ వేషంలో ఉన్నటువంటి ఇంద్రుడిని చూసి పృథుకుమారుడు ఎత్తినటువంటి బాణం ఎత్తినట్లే దించేశాడు. ఎందుకంటే ఆ పారిపోతున్నటువంటి అతను పాషండ రూపం నుంచి దేవేంద్రుడయ్యాడు, రూపాన్ని మార్చేశాడు. మార్చడంతో ఆ దేవేంద్రుడు కనుక ఆ దేవేంద్రుడైనటువంటి వ్యక్తి మీద బాణాన్ని ఎత్తడం దోషం, అతను త్రిలోకాధిపతి కదా అనే ఉద్దేశంతో వదిలేశాడు. అతను దేవేంద్రుడని, అతను యజ్ఞాశ్వాన్ని దొంగలిస్తున్నాడని అతన్ని సంహరించవలసిందే. నువ్వెందుకు ఎత్తేసావు, ఎందుకు వదిలేసావు, బాణాన్ని వద్దు, కొట్టు అతన్ని అంటున్నాడు అత్రి మహర్షి. దేవేంద్రుడైతే చేసిన పని దొంగది కనుక తప్పనిసరిగా అతను శిక్షకి అర్హుడే, కొట్టు అంటున్నాడు అతను. అలా అత్రి మహర్షి పురికొల్పేటప్పటికీ అతను వెనకాల పడ్డాడు అతన్ని చంపడానికని. అది చూసేటప్పటికే దేవేంద్రుడు అక్కడ మళ్ళీ పాషండ వేషంలోనే వెళ్ళిపోయినటువంటి అతను ఆ పాషండ వేషాన్ని, అశ్వాన్ని అక్కడే వదిలేసి అంతర్ధానుడైపోయాడు. ఈ పృథుకుమారుడు యజ్ఞాశ్వాన్ని తీసుకొని యజ్ఞశాలకి వచ్చేసాడు. ఆ ఇంద్రుడి నుంచి ఆ అశ్వాన్ని గెలిచి తీసుకొచ్చాడు గనక ఇతనికి విజితాశ్వుడు అని పేరు పెట్టారు ఋషులందరూ కూడా. పృథువు యొక్క కుమారుడికి విజితాశ్వుడు అని, అంటే అశ్వాన్ని గెలుచుకుని తెచ్చుకున్నటువంటి వాడు. యజ్ఞపశువు అయినటువంటి ఈ గుర్రాన్ని యూపస్తంభానికి కట్టారు. ఇంద్రుడు ఘోరమైనటువంటి ఇంకా వీడికి బుద్ధి మాత్రం మారలేదు, పారిపోయాడు. కానీ వదిలేసి మళ్ళీ తెచ్చి వీళ్ళు ఇక్కడ యజ్ఞాన్ని యూపస్తంభానికి అశ్వాన్ని కట్టేసిన తర్వాత మళ్ళీ అతను ఎలాగైనా మళ్ళీ దొంగిలించుకుపోవాలనుకున్నాడు. అందుకని అక్కడ ఒక పెద్ద చీకటిని సృష్టించాడు, అంధకారం అయిపోయింది. మళ్ళీ వచ్చి ఆ గుర్రాన్ని దొంగిలించుకొని పోయాడు. మళ్ళీ ఆకాశ మార్గంలో ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ చూసి ఇతను చెప్పాడు అత్రి మహర్షి, ఎవరైనా ఆయన ఇట్లా ఇదిగో పట్టుకెళ్తున్నాడు చూడు అన్నాడు. బాబు మళ్ళీ వెంబడబడ్డాడు. అయితే అప్పుడు టక్కన ఇంద్రుడు ఏం చేశాడు, తన దగ్గర కపాలం ఒకటి,
ఖట్వాంగం అనేటువంటి శివుడి యొక్క ఆయుధం, ఈ రెండింటినీ కూడాను పట్టుకొని ఉన్నాడు. ఆ రెండింటిని చూసేటప్పటికే విజితాసురుడు ఎత్తిన బాణాన్ని దించేశాడు. ఆ రెండు శివుడికి సంబంధించినవి. ఆ శివుడికి సంబంధించినటువంటి ఆ వస్తువుల మీద ఉండేటువంటి గౌరవం చేత ఇతన్ని సంహరించకూడదని వదిలేశాడు. కానీ అత్రి మహర్షి వదలలేదు. ఎందుకు మానేస్తున్నావు మాటికి కొట్టవాడిని అంటున్నాడు. పాపం ఇంద్రుడు తన వేషాన్ని గుర్రాన్ని వదిలి మళ్ళీ మాయమైపోయాడు. పృథు మహారాజు యొక్క యజ్ఞాన్ని పాడు చేయటం కోసం, గుర్రాన్ని తీసుకుపోయడం కోసం వచ్చినటువంటి ఇంద్రుడు ధరించినటువంటి వేషం పాషండ వేషం అన్నారు. అంటే పాపపు పనులు చేసేటువంటి వాడు, పాపపు గుర్తులు కలిగినటువంటివి అవడం చేత ఆ వేషాన్ని పాషండ వేషం అన్నారు. పాషండ వేషాలు మనుష్యుల్ని బాగా ఆకర్షిస్తాయి. పాషండ వేషం అంటే ఏమిటి? నగ్నంగా ఉండడం, ఎరుపు రంగు బట్టలు కట్టుకోవడం, చాతుర్యంగా చాలా తెలివిగా హేతువాదం చేయడం, ఇలాంటి వాటికి భ్రమపడిపోయి ప్రజలందరూ కూడాను పెడదారి తొక్కుతారట. ఇలాంటి వాళ్ళని పాషండులు అన్నారు. అలాంటి రూపాన్ని ధరించి వచ్చాడు ఇతను. ఆ దేవేంద్రుడి యొక్క పాషండ వేషాలని గురించి విన్నాడు పృథు చక్రవర్తి. ఇలా పాషండ వేషంతో వచ్చి గుర్రాన్ని, అశ్వాన్ని దొంగిలించాలనుకుంటున్నాడు అనేటువంటి విషయం విని చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది పృథు చక్రవర్తికి. వెంటనే ధనస్సు తీశాడు, ఇంద్రుడి మీదకి బాణాన్ని సంధించాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఆశ్చర్యపోయి దొద్దు చంపకూడదు అన్నారు. చంపడానికి వీలు లేదన్నారు. ఎందుకంటే యజ్ఞం జరుగుతున్నది. ఈ యజ్ఞంలో యజ్ఞ పశువు యొక్క వధ తప్ప ఇంకొక వధ జరగడానికి వీల్లేదు. అమోఘమైనటువంటి అప్పుడు వెంటనే ఏం చేశాడు ఇతను, సరే అయితే నాకు ఇంత అపకారం చేసినటువంటి ఇంద్రుడిని సంహరించకుండా నేను వదలలేను, నేను తప్పనిసరిగా మీరు యజ్ఞం చేయండి అన్నాడు. అతన్ని ఆవాహన మంత్రాలతో ఇక్కడికి తెప్పించండి అన్నాడు. ఆవాహన మంత్రాలతో ఇతన్ని ఇంద్రుడిని కనుక ఇక్కడికి తెప్పిస్తే ఈ అగ్నిలో ఆవాహనం చేయండి అన్నాడు. నేను చంపను, మీరే చెప్పండి, యజ్ఞ పశువు అనుకోండి, చంపండి అన్నాడు. అప్పుడు ఋత్విజులైనటువంటి వాళ్ళు ఆ క్రోధం పొందినటువంటి ఇతన్ని చూసి సరే రాజు యొక్క ఆజ్ఞ కనుక అతన్ని ఆవాహనం చేశారు. శృవం తీసుకున్నారు, యజ్ఞ కుండంలో ఆహుతి చేయబోతున్నారు. చేయబోయే సమయంలో అక్కడ బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. బ్రహ్మదేవుడు వెంటనే అక్కడికి వచ్చి వెంటనే అన్నారు, యజ్ఞాన్ని ఆపేయండి అన్నాడు. ఇలా చేయకూడదు, తప్పన్నాడు. దేవతలందరూ కూడా ఈ ఇంద్రుడి యొక్క శరీరం అయ్యా, ఇంద్రుడు కానీ పృథు చక్రవర్తి నువ్వు కానీ ఇద్దరు కూడా భగవంతుని యొక్క అవతారాలుగానే ఈ లోకంలోకి వచ్చారు అంశగా. కనుక అతన్ని నువ్వు ఆహుతి చేయడం అనేటువంటి ప్రయత్నం చేయకూడదు, తప్పు అన్నాడు. బ్రహ్మదేవుడు పృథు చక్రవర్తితో ఇలా అనేటప్పటికే వెంటనే మోక్షధర్మపరాయణుడైనటువంటి నువ్వు కోరికలతో యజ్ఞం చేయడం అసలు తగిందేనా అన్నాడు. మళ్ళీ నువ్వు చేస్తున్నావు యజ్ఞం అసలు నువ్వు సహజంగా మోక్షధర్మపరాయణుడివి, అలాంటి వ్యక్తివి అసలు కోరికలతో యజ్ఞం చేయొచ్చా? తప్పు కదా అన్నాడు. ఇంద్రుడు కానీ నువ్వు కానీ ఇద్దరు కూడా అవతారాలే కనుక ఈ యజ్ఞం భగ్నమైంది అని అనుకో. అతను చేసిన పని వల్ల యజ్ఞం భంగమైనంత మాత్రాన నీకు వచ్చే నష్టం ఏమీ లేదు అన్నాడు. దైవికంగా చెడిపోయినటువంటిది తిరిగి చేయడానికి ప్రయత్నించేటువంటి వాడు, క్రోధ పరవశుడైనటువంటి వాడు మహాంధకారంలో మునిగిపోతాడట. దైవికంగా చెడిపోయినటువంటి దాన్ని తిరిగి చేయడానికి ప్రయత్నం చెయ్యకూడదు అన్నమాట. అలా చెడగొట్టినటువంటి వాడిని క్రోధంతో వాడికి ఏదో హింస చేయాలనుకున్నా కూడా అతను అంధకారంలో, మహాంధకారంలో మునిగిపోతాడయా. ఈ యజ్ఞాన్ని ఇంతటితో ఆపేసేయి. ఇంద్రుడి యొక్క పాషండ వేషం వల్ల ధర్మానికి గ్లాని సంభవించింది. దాన్ని త్వరలో అంతం చేయడానికి ప్రయత్నం చేయి. ధర్మానికి గ్లాని తెచ్చాడు ఇతను ఈ పాషండ వేషాన్ని ధరించి. దీనికి ఆకర్షితులవుతారు మానవులు. ఈ విధంగా పాషండ ధర్మాన్ని పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు కనుక ఈ పాషండ ధర్మం వల్ల ధర్మానికి గ్లాని సంభవిస్తుంది. అందువల్ల నువ్వు వెంటనే దాన్ని అంతం చేయడానికి ప్రయత్నం చేయి, అది నీ ధర్మం అన్నాడు. అదే సమయంలో
ఆ యజ్ఞేశ్వరుడైనటువంటి పరమాత్మ నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. పృథు, నువ్వు 100వ అశ్వమేధయాగం భంగపరిచినందుకు గాను ఇంద్రుడికి శిక్ష వేయాలనుకున్నావు, కానీ నేను క్షమాభిక్ష కోరుతున్నాడు కనుక అతనికి క్షమాభిక్ష పెట్టు అన్నాడు, క్షమించమన్నాడు. నువ్వు జ్ఞానవంతుడివి, సుఖదుఖాలు సమానంగా భావించవలసినటువంటి వాడివి, అందరినీ సమదృష్టితో చూసేటువంటి వాడివి కనుక ఇంద్రియాలు మనస్సు అనేటువంటి వాటిని లోబర్చుకొని ప్రజల్ని పరిపాలించవయ్యా. నీ యొక్క సద్గుణాల వల్ల, సద్భావన వల్ల నీకు నేను పూర్తిగా వశమయ్యాను. నీకేది కావాలంటే అది వరం ఇస్తాను, కోరుకో అన్నాడు. సహజంగా యజ్ఞాల వల్ల కానీ తపస్సు వల్ల కానీ నన్ను ఎవ్వరూ కూడా పొందడం సాధ్యం కాదు. హృదయంలో వైషమ్యం లేనటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి చెడు భావన లేనటువంటి వాళ్ళు నన్ను సులభంగా పొందగలరు. ఇప్పుడు యజ్ఞం చెడిపోయిందని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నన్ను పొందడానికి దీనికన్నా కూడా గొప్ప సాధనం ఏమిటి అంటే, ఏ విధమైనటువంటి వైషమ్యం లేకుండా నా యందు అత్యంతమైనటువంటి ప్రీతి కలిగి ఉంటే చాలు, నన్ను పొందుతారన్నాడు. విష్ణు యొక్క ఉపదేశాన్ని విన్నాడు పృథు చక్రవర్తి. భగవంతుని యొక్క ఆజ్ఞని తలదాల్చి యజ్ఞాన్ని నిలిపివేశాడు. నిలిపివేసినటువంటి తాను మళ్ళీ ఏం చేశాడనేది సాయంత్రం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద 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 జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.